సాయిరాం రాచకొండ లలిత గారు. సాయిరాం అమ్మ. సాయిరాం. స్టార్ట్ చేయండి అమ్మా. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం రెండో భాగమును చదవడానికి మరొక్కసారి అవకాశం అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారు లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ నాగేశ్వరరావు గారు స్వామి యొక్క తూర్పు ఆఫ్రికా పర్యటన విశేషాలు చదివి వినిపించారు. అచ్చటి ప్రజలు మూఢ విశ్వాసములతో, జాతి మత కలహములతో ఐక్యత నశించి కష్టములు దుఃఖములతో బాధపడుతుండగా స్వామి తన సందేశములో అన్ని మతములు ఒకే దైవమునకు చెందినవనియు, అందరిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడనియు, సోదర భావముతో అందరూ కలిసిమెలిసి ఉంటే అనతి కాలంలోనే విశ్వ కళ్యాణము ప్రాప్తించునని తాను ఆఫ్రికాలో ఇచ్చిన సందేశం గురించి చెప్పి ఉన్నారు. ప్రేమించు ప్రేమింపబడదువు అనే మంత్రం వంటి మాటలను బోధించడం చేత అచ్చటి వారు తన్మయులై భాష తెలియకపోయినా స్వామి భజనలు పాడుతూ భక్త్యావేశాలతో సంకీర్తన చేశారని స్వామి చెప్పారు. ఉగాండా విద్యార్థుల క్రమశిక్షణ వినయ విధేయతలను స్వామి ప్రశంసించారు. హైందవ ఆర్ష ధర్మములే ప్రపంచమును సంరక్షించి హృదయ శాంతిని చేకూర్చి భవిష్యత్తులో సనాతన ధర్మ సందేశములే ప్రపంచమున విస్తరించి సుఖశాంతులను ఇస్తాయని, దానికి పునాదులు తాను వేయడమే తన లక్ష్యమని స్వామి చెప్పారు. 3 వారముల తర్వాత ఉగాండా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుఃఖము నుండి తను ఉద్ధరింపమని స్వామి మహిమలను గాంచిన తన మిత్రులు స్వామిని ప్రార్థించి శాంతి పొందమని చెప్పారని వారు స్వామికి సందేశం ద్వారా తెలిపారు. మరొక భక్తుడు తనకు కీడు చేసిన వారిని రక్షింపమని, తనకు శక్తిని ప్రసాదించమని, వారి వలన తనకు కలిగిన బాధను మరయునట్లు చేయమని కోరడం ఆఫ్రికా దేశస్థులకు స్వామి స్పర్శన దర్శన సంభాషణల వలన వారి మనోభావముల్లో కలిగిన మార్పుకి ఒక మచ్చుకు తునకగా వర్ణించడం జరిగింది. సాయిరాం. ఇప్పుడు నేను రెండవ భాగంలో ముకిలిత హస్తము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సాయిరాం. తూర్పు ఆఫ్రికాలో శ్రీ బాబా గారు ఉద్బోధించిన మొట్టమొదటి బహిరంగ సభ 1968 జూలై 4వ తేదీ నైరోబీ దగ్గర జరిగింది. కంపాల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడైన డాక్టర్ పి పటేలు ఈ బహిరంగ సభలో ఉపన్యసించారు. సోదర భక్త మహాశైలారా, విజ్ఞానాభివృద్ధితో ప్రాపంచిక సుఖాభివృద్ధి చేత అస్తవ్యస్తమైన పాశ్చాత్య జీవిత విధానమును నైతిక ఆధ్యాత్మిక విలువల దృష్టి ప్రకారము పునరుద్ధరించుటకు ప్రప్రథమున భారతదేశము నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇచ్చటికి వచ్చి విజయము చేసిన ఈ శుభదినమును ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో స్వర్ణాక్షరముల లిఖింపబడును. ఆసియా దేశపు ప్రజలు ఈ సమయమున ఇచ్చట తమ సమస్యలను, ముఖ్యముగా మానసిక సమస్యలను పరిష్కరించుకొనుటలో అత్యవసరమైన సహాయము తమ సందేశముల ద్వారా మన కొసంగుటకు శ్రీ భగవానుడు మన ఆఫ్రికా దేశమునే తొలిసారిగా సంకల్పించుట చేత మనము నిక్కముగా అదృష్టవంతులమును అనుగ్రహింపబడిన వారము అగుదుము. బొంబాయిలో 2 మాసముల క్రితము శ్రీ సత్యసాయి సేవా సంఘములు యావత్ ప్రపంచ మహాసభను జరిపాయి. ఆ సభకు ప్రపంచ వివిధ దేశముల నుండి 1200 మంది ప్రతినిధులు వచ్చారు. మహాసభానంతరము తమ దేశముల్లోని ప్రజా సమూహమునకు శ్రీ బాబావారి
ప్రేమ శాంతి సందేశములను గుంపోయి సేవా సంఘముల కార్యక్రమములను ఎక్కువగా అభివృద్ధి చేయుటకు మహాసభకు వచ్చిన ప్రతినిధులందరూ నిర్ణయించుకున్నారు. శ్రీ భగవదవతారమూర్తియగు శ్రీ బాబా వారి సాన్నిధ్యమునను ఆధ్వర్యమునను జరుపబడుట చేత ఈ మహాసభ ప్రత్యేకముగా విశిష్టమైనది. మన ప్రేమమూర్తి అయిన భగవానుడు స్వయముగా తూర్పు ఆఫ్రికాను సందర్శింప ఆ మహాసభలోనే నిర్ణయించుట మన భాగ్య విశేషము. హిందూ దేశములో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారిని ఇంతకు ముందే దర్శించిన వారు కొలది మంది ఇచ్చుటున్నారు. కానీ వేల కొలది భక్తులను శ్రీవారు దర్శించు భాగ్యము ఈనాడు కలిగినది. ఇట్టి మహద్భాగ్యము మనకు ప్రసాదించినందులకు శ్రీ బాబా వారికి మనమెంతయో కృతజ్ఞులము. శ్రీ బాబాను దర్శించుటనైనా శ్రీవారిని భక్తితో ప్రేమించుటయును, శ్రీవారి బోధనలు వినుటయును, ఆ ప్రకారమే అనుష్ఠించుటయును, తద్వారా తన్ను తాను రక్షించుకుంటూను అగును. మీరు నన్ను ప్రేమించుటతో తృప్తి నందకుడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ప్రవర్తింపుడు. మీరు నన్ను ప్రేమించుటతో తృప్తి నందకుడు, నేను మిమ్మల్ని ప్రేమించేలాగా మీరు ప్రవర్తించాలి అని శ్రీ బాబా పలుమార్లు నిర్వచించుతున్నారు. కాన శ్రీవారి ఆదేశములకు బద్ధులమై వారి సందేశములను ఆచరణలో పెట్టుదుముగాక. శ్రీవారి సందేశమెద్ది సుఖ దుఃఖముల యందును జయాపజయముల యందును మానవుడు శాంతముగా ఉండు స్థితిని ప్రయత్నపూర్వకముగా సాధించి పొందవలెను. ఈ ద్వంద్వములు సంసారికి అవశ్యము అనుభవనీయములు. సత్య ధర్మ శాంతి ప్రేమ ఆచరణముల మూలమున ద్వంద్వాతీతమైన నిశ్చల శాశ్వత శాంతిని సమత్వ సిద్ధి ద్వారా పొందవచ్చును. మన ధర్మములను మనకు చెప్పి సత్యసాయి సేవా సమితులు మన మానవ కళ్యాణాభివృద్ధికి దోహదకారులగునట్లు ఆశీర్వదించుచు మనలను, అంటే తూర్పు ఆఫ్రికా నివాసులను శ్రీ బాబా గారు అనుగ్రహింపవలనని మన ప్రార్థన. భక్తులారా, శ్రీ సాయి శకమున జన్మమెత్తిన వారే ధన్యులు. ఇచ్చట శ్రీవారి దర్శన భాగ్యము ఈనాడు పొందిన వారును, ఉత్తరోత్తర కంపాలా మొదలగు ప్రదేశములలో శ్రీవారి దర్శన భాగ్యమునకు నోచుకుని వారును మిక్కిలి అదృష్టవంతులు. శ్రీ బాబా వారి అమోఘ దివ్య ఆశీర్వాదములను పొంది శ్రీవారి అవ్యాజ కృపకు పాత్రమగుటకై మనమందరము అంజలి బద్ధులమై శ్రీ భగవానుని ప్రార్థించదువుగాక అని శ్రీ పటేల్ గారు సోదర భక్తులకు విన్నవించారు. శ్రీ బాబావారి సందేశం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవిత ప్రయోజనము తాను ఆత్మస్వరూపుడని గుర్తించుటయే. మిగతా కార్యక్రములన్నీ అంత ప్రాముఖ్యములు కానివని మానవుడు గ్రహించవలను. పశుపక్ష్యాదులకును మనుష్యులకును జీవితము అన్ని విషయములందు సమానముగా ఉండినను తన్ను తాను తెలుసుకుని తరించు జ్ఞానము మానవులకు మాత్రమే భగవంతుడు ప్రసాదించి ఉండినందున మానవ జీవితము విశిష్టమైందని శాస్త్రములు ఉద్ఘోషించుచున్నవి. ఇట్టి జ్ఞానమును సద్వినియోగపరిచి ఆత్మతత్వమును పొందకపోయిన ఎడల మానవ జీవితం వ్యర్థమై పశువుల జీవితము కన్నా నికృష్టమైనదేగును. మానవునికి వివేక విజ్ఞానములను శ్రీ భగవానుడు ప్రసాదించి ఉన్నాడు. ఎట్టి విజ్ఞానమును ప్రాపంచక విషయముల ప్రసరింపజేసి భౌతిక సుఖ ప్రాప్తికి మార్గములను సాధనములను కనిపెట్టుచు ఆత్మాన్వేషణకు ప్రయత్నింపని వారిని ఏమనవలనో తెలియదు. సర్వదేశములను విశ్వాంతర్భాగములే సమస్త జీవరాశులను ఆ సత్య తత్వ సంకల్పము చేత దృశ్యములగుచున్నవే. భగవానుడు సర్వభూతాంతరాత్మయనియు ఈశావాస్యమిదం సర్వమనియు వాసుదేవ సర్వమితి అనియు వేదములు ఉద్ఘోషించుచున్నవి. నా ఎదుట నుండు వివిధ రంగులు ప్రకాశ శక్తులతో కూడిన బల్బులలో నుండు విద్యుత్ శక్తి వలె వివిధ భూతములందు నామరూపాత్మకమైన ప్రాణులందు ఆత్మశక్తి ప్రకాశించుచున్నది. మానవుడు ఏ జాతి కుల మతములకును దేశమునకును చెందినప్పటికీ ప్రతి మానవుని యందును ఏకైక ఆత్మయే ప్రకాశించుచున్నాడు. విద్యుత్ శక్తి బల్బులను ప్రకాశింపజేసినట్లు మానవులందరి ఆత్మతత్వమే ప్రకాశింపచేయుచున్నది. భేదములను చూచువారు
అజ్ఞానమోహిత బద్ధులు. అట్టివారు అహంభావముతోనూ ద్వేషాసూయలతోనూ ప్రవర్తింతురు. ప్రేమతత్వము గలవారు సర్వులను ఒక్క భగవత్ కుటుంబీకులుగా చూతురు. ఈ పుష్పమాలను గమనింపుడు. వివిధ వర్ణములు వాసనలు కలిగిన పుష్ప సముదాయముతో తయారు చేయబడినదే ఈ మాల. వివిధ వాసనలు వెదజల్లుతూ వివిధ ప్రదేశముల నుండి, వివిధ వృక్షముల లతలాలుండి, వివిధ వర్ణముల శోభాయమానముగుచు వివిధ నామములతో ఈ పుష్పములన్నీ ఉండినను ఒక్క త్రాటి చేత బంధింపబడి ఉండుట గమనింపుడు. ఇట్లే వివిధ భూతములందును అఖండమైన ఏకైకముగు సూత్రాత్మ ఉన్నది. ఆ సూత్రాత్మయే బ్రహ్మము. కావున మీకు కనబడు ఈ పుష్పమాల వంటిదే దృశ్యముకు ఈ విశాల ప్రపంచము. ఈ మాలలోని పుష్పముల వంటివే విశ్వములోని భూతజాలం. ఈ మాలలోని తాడు వంటిదే విశ్వములోని అఖండ సూత్రాత్మ. మానవులోని ఆత్మతత్వము ఎట్లు వ్యక్తమగుచున్నది? ప్రేమ రూపమున మానవు నుండి ఆత్మతత్వం వ్యక్తమగుచున్నది. కావుననే మానవునికి ప్రేమయే స్వభావమైన సంస్కరణకు మూలమై ఉన్నది. ప్రేమ లేని ఎడల ప్రపంచం అంధకార బంధురమును భయంకరమును అయిన అరణ్యం వలె మానవునికి గోచరించును. అజ్ఞానావృతమైన ప్రపంచమునందు మానవుడు సంచరించుటకు దారి చూపునది ప్రేమ జ్యోతియే. సాధారణంగా వెలుతురు రావాలనంటే విద్యుత్ ప్రవాహమును, తీగలను, బల్బులను ఉండవలను. సత్యమే విద్యుత్ ప్రవాహము, ధర్మమే తీగ, శాంతియే బలుబు. ఈ సత్య ధర్మ శాంతులు సంపాదించినప్పుడే ప్రేమ నిర్మలముగా ప్రవహించును. లేని ఎడల ఆ ప్రేమయే మానవుని పతితునిగా చేయును. వేదములు మానవుని కొరకు ధర్మార్థ కామమోక్షములను, చతుర్విధ పురుషార్థములను ఏర్పరిచి ఉన్నవి. ఈ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మము. ధర్మమే దైవము. ధర్మో విగ్రహవాన్ అని శ్రీరాముని గూర్చి రామాయణములో చెప్పబడి ఉన్నది. ధనార్జనము చేయవచ్చును, అంటే డబ్బు సంపాదించవచ్చు. కానీ ధర్మ మార్గమున ధనము సంపాదించవలనే గాని అవినీతికి పాల్పడకూడదు. న్యాయ పదమున తప్పక ధనము కూర్చవలేనని మహాభారతములో వివరింపబడి ఉన్నది. ఇక కామము ధర్మ సమ్మతముగా అనుభవింపవలనని శ్రీకృష్ణ భగవానుడు గీతాశాస్త్రములో ధర్మాభిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని నొక్కి వక్కాణించాడు. మోక్షమును ఆపేక్షించుటయు కామమే అగును. ఇక మోక్షమనగా సర్వబంధ విముక్తి నంది జీవభ్రాంతి తొలగి ఆత్మానుభూతి నందుటయే, పరమశాంతి పొందుటయే. ఆదియందు ధర్మమును, అంచమునందు మోక్షమును చెప్పుచు మధ్య అర్ధకామములను చెప్పుటలో మహర్షుల భావము మానవుడు ఇహ సౌఖ్యములకు కూడా ధర్మబద్ధుడై అనుభవించి పరలోకమున దేహ పతనానంతరము పరలోక సౌఖ్యమును అనగా శాశ్వత శాంతిని పొందవలైననుటే అని గ్రహించవలను. మరియు అర్ధమును ధర్మమునకు వినియోగించవలెననియు, కామమును మోక్షమునకై ఉపయోగించవలెననియు కూడా ఈ చతుర్విధ పురుషార్థముల భావమై ఉన్నది. ఇట్లుండ ప్రజలు క్రమక్రమముగా ధర్మ మోక్షములను పూర్తిగా విడిచిపెట్టి అర్ధకామములందే మనస్సును, ఇంద్రియములను ప్రవేశపెట్టి నీతి దూరులై కామినీ కాంచనారాధకులై, అంటే స్త్రీలని బంగారాలని ఎక్కువ మోహం వాటిని పెంచుకుంటూ దిగజారిపోచుండుట ఎంతో శోచనీయం. ఇందుమూలముననే నేటి ప్రపంచములో అశాంతి, ఆందోళన, భయము తాండవించుచుండుటకు కారణము. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అను ఆర్యోక్తి సర్వులెరిగిందే. ధర్మ సాధనకు మూలమైన దేహమును పడవ సంసార సాగరమును ధరించి జనన మరణ రహిత పదమును గాంచవలను. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని వేదమాత మానవుని సంబోధించుచున్నది. దేహేంద్రియ మనములు శక్తి తగ్గకమునిపే, వివేకము చురుకుగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానమును పొందుటకు నడుం బిగింపుడు. ఆలసింపవద్దు. ఆలసించిన దైవతత్వముకు ఈ దేహమును పడవ అందు చిల్లులు పడవచ్చును.
నిరుపయోగకరమైన పిమ్మట చింతించి లాభం లేదు. ఈ దేహము పరిణామ సహితమై వృద్ధాప్య దశను రోగభూయిష్టమైన అశక్తమై క్షీణించి తుదకు మరణమును అనగా నాశనమును పొందుచున్నది. ఇట్టి దుర్దశ రాకపూర్వమే భగవన్నామమును ఓడ ద్వారా సంసార సాగర తీరమును చేరి మహదానంద ప్రాప్తి భగవదనుగ్రహము ద్వారా పొందకుండిన మానవ జన్మ సార్థకము కాదు. విషయ సౌఖ్యము అత్యల్పము, క్షణికము, అంతమున బాధాకరమును అని గ్రహించవలేను. మానవుడు నీటిపై తేలవచ్చును గాని నీటిలో మునగకూడదు. నీటిలో మునిగినా నశించును. ఇట్లే జీవి సంసార సాగంలో తేలియాడవచ్చును కానీ మోహవార్ధిలో మునిగిపోకూడదు. మునిగిన నాశనము తప్పదు. సంసారమును ఉండినను నామస్మరణ సాధనం ఉండిన నరుడు నశింపడు, క్రమముగా తరించును. పడవలోనికి నీరు వచ్చిన పడవ మునిగిపోవును. నీ మనస్సులోనికి సంసారము జొరబడిన మనస్సు బంధమునకు కారణమగును. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అని వేదానుశాసనము. మనస్సులోని సంసారము విషయములు చేరకూడదని అసంగము లేక వైరాగ్యము ఉండవలను. సర్వకర్మములను ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో నిమిత్త మాత్రులై చేయుచుండును. సుఖ దుఃఖాది ద్వంద్వముల యందు సాక్షివై ఉండుము. మహోన్నత భావములను లక్ష్యములను కలిగి ఉండుము. అసంగ బుద్ధితో అచలుడవై కేవల సాక్షి మాత్రుడవై ఉండుటకు సాధనలను క్రమశిక్షలను శిక్షణలను మహర్షులు బోధించి ఉన్నారు. దేహమును మంచి స్థితిలో పెట్టుకొనవలనని ఆధునికులు క్రొత్త సిద్ధాంతమును ఒక్కదానిని లేవదీచున్నారు. దేహము బండి వంటిది, మనస్సు గుర్రము వంటిది. దేహపు స్థితికే ప్రాముఖ్యం ఇచ్చిన గుర్రమునకు ముందు బండిని కట్టుట మాదిరి అగును. మానసిక సమత్వము శాంతి లేక మానవునికి కేవల దేహారోగ్యం అన్నడూ లభించదు. కావున మనోనిగ్రహమునకై చిత్త వృత్తి నిరోధమునకై సమత్వ శాంతులకై శ్రద్ధతో పాటుపడుడని మిమ్ములను కోరుచుంటిని. శరీరము ఏది కండిషన్ రూములో మృదువైన సోఫాపై ఉండినను మనస్సు శాంతముగా లేక ఏవేవో ఆందోళనతో భయ విభ్రాంతులతో ఆశాకల్పిత ఆకాశ సౌధములతో నిండి ఉండిన ఆ గది చల్లదనము శరీరము వరకే గాని మనస్సునకు లేదు కదా. ఇండ్లలోనూ పాఠశాలల్లోనూ బాలుర మానసిక సంస్కరణలకు పెద్దలు ప్రయత్నించవలను. ముందుగా బాలురకు పెద్దలే మార్గదర్శకులై నామస్మరణ పూజా ధ్యానాదులు చేయుచుండవలను. ప్రతి దినము ప్రతి గృహమునందును అస్తమయములయందు దైవ చింతనకు కొంతకాలము ఏర్పరచుకొనవలను. ఆ పవిత్ర సమయముల భజనయో గ్రంథ పఠనమో ధ్యానమో జరుపుట మంచిది. నిజముగా చెప్పవలనంటే మానవుడు తన జీవితకాలమునంతయు భగవత్ సేవకే సమర్పించి మనోవాక్కాయములను భగవత్ కైంకర్యములలో వినియోగించుట ఉత్తమోత్తమ విధానము. కావున ప్రారంభ దశలో దైవ కార్యములకు కొంతకాలమును నిర్ణయించుకొని సంసార నిర్వహణమునకు ధర్మ మార్గముల కృషి సలుపుచుండిన క్రమముగా కొంతకాలమునకు కాకపోయినా కొన్ని జన్మలకైనా ఆదర్శప్రాయ భగవత్ సేవా దురంధరులై భగవత్ ప్రేమకు పాత్రులై శాశ్వత శాంతి. మేడం గారికి నవ్వొస్తుంది ఎందుకో, ఎన్నో జన్మలైన సాయిరా సార్ మీకు నవ్వు వచ్చింది కదా, కొన్ని జన్మలనేవి కూడా నవ్వు వచ్చింది. అవును సాయిరాం, అవును. స్వామి ఎంత చంటి బిడ్డకి బుజ్జగించి చెప్పినట్టు ఎలా చెప్తున్నారు. అవును మేడం, అవును, వండర్ఫుల్. కొన్ని జన్మలకైనా ఆదర్శప్రాయ భగవత్ సేవా దురంధురులై భగవత్ ప్రేమకు పాత్రులై శాశ్వత శాంతి ఆనందములను పొందుదురు. ఈ సర్వభూత జాలమును భగవాను నుండే వెలువడి భగవన్ముఖోల్లాసము కొరకే ఆడి తుదకు తామెచ్చటి నుండి వచ్చురో అచ్చోటికే ఆ భగవంతులోనికే ప్రవేశించి ఐక్యమగుదురు. నిజముగా వీరందరూ దివ్యాత్మ తత్వములే, ఏకైక సత్యతత్వము నుండి వెలువడిన సత్యస్వరూపులే. విశ్వాసమును వేడవద్దు, మిమ్మలను మీరు నిజముగా భావించవద్దు. ప్రేమను వృద్ధి పొందించుకోండి.
సరువులతో కలిసి ఆ దివ్య ప్రేమను అనుభవింపుడు. పరస్పరము భేద దృష్టితో వ్యవహరింపకూడదు. ఆత్మస్వరూపులమను జ్ఞానమును మరచితిమా ద్వేషాసూయలు విజృంభిస్తాయి. పరుడు అనుభావం విడిచి సర్వము నీవే అను దృష్టితో చూడ ప్రయత్నించిన అభ్యాసము వలన అచిరకాలములోనే సమదృష్టి ఏర్పడును. ఏకత్వమును చూచువానికి శోక మోహ భయాదులుండవు. ఓ ప్రేమ స్వరూపులారా, ఎండ కోర్చి ఇతర సౌఖ్యములను అపేక్షించక గంటల కొలది నన్ను దర్శించుచు నేను బోధించు విషయముల శ్రద్ధతో ఆలకించుచు కఠిన తపశ్చర్యతో కాలం గడిపితురు కదా. మిమ్మల్ని ఆనందింపచేయుటకే నేను ఇంతసేపు మాట్లాడుతుని. మీ ప్రేమను ఆస్వాదించుచు మీ చేత నా ప్రేమామృతమును ఆరగింపచేసి తిని. మీ హృదయములో ప్రేమజ్యోతిని వెలిగించుటకే నేను ఇచ్చటికి వచ్చి తిని. ఆ ప్రేమజ్యోతి ప్రకాశము హితోధికముగా అధికరింపచేయుటకు నేనింతసేపు మీతో ముచ్చటించుచుండుట ప్రత్యేకముగా ఏ మత ధర్మమును గాని బోధించుటకు నేనిచ్చటికి రాలేదు. నా సందేశ వ్యాప్తి కొరకు శిష్యులను భక్తులను సంపాదించడానికి కాదు, నా మతానుయాయులను కూడగట్టుకొని అసలే కాదు. కానీ నేను వచ్చుట కారణమేమనగా ప్రపంచమందలి సర్వ మానవుల్లోనూ జాతి మత కుల దేశ వివక్షత లేక ఒక్క ఆత్మయే సమానముగా ప్రకాశించుచున్నదన సత్యమును వెల్లడించుటకును ప్రేమయే విశ్వమునకు మూలమనియును సర్వవ్యాప్తమైన ఈ దివ్య ప్రేమయే సర్వ మానవులకును ఏకైక లక్ష్యమై సర్వ శ్రేయోదాయకమైన నిత్య సుఖశాంతులకు మూలమై ఉండవలేననియు స్పష్టము చేయుటకే నేను వచ్చినది. సర్వ మతములు చిత్తశుద్ధినే ప్రధాన సాధనముగా ఏర్పరచుకొని ఉన్నవి. దైవ మహిమనే గుర్తించినవి. అహంభావమును నిరసించినవి. వివేక వైరాగ్యమును కలిగి ఉండకోరినవి. కేవలము లౌకిక మార్గమును విడిచి శ్రేయో మార్గమును అనుసరింపకోరినవి. దేవుడొక్కడే అని అంగీకరించినవి. సర్వదేవ నామ రూపములకు ఆధారమైనది ఒక్క సత్యమే కనుక అట్టి ఏకైక సత్యమును వారి వారి అభిరుచుల కొలది ఏ నామరూపములతోనైనా పూజించినను ఫలము ఆ ఏకైక సత్యమే ఇచ్చుచున్నదను పరమ సత్యమును సర్వ మతస్థులు గ్రహించిన భేదమునకే వాదమునకే తావుండదు కదా. ఇట్టి పరమసత్యమును పట్టుదలకల మతస్థులు కొందరు అంగీకరింపరు. నామరూపములతో దైవారాధన నిషేధింతురు. కావున నేను ప్రేమయే సత్యమే దైవమని బోధించుచుందును. ప్రేమ సత్యములకు నామరూపములు లేవు కదా. అందువలననే ఏ దేశపు ఏ మతపు ప్రజలకు ప్రేమయే దైవమనినా ఎట్టి భేదమును చూడరని నా ఆశయము. పరమ సత్యమైన దేవునికి నామరూపములు కల్పించి శివుడని విష్ణువని శక్తి అని హిందువుల్లో ఎక్కువ మంది పూజించుచుండుట చేత ఇతర మతస్థులు హిందువులను విగ్రహారాధకులండ్రి. విగ్రహారాధన చేసిన హిందువులెవ్వరూ చెడిపోలేదు. ఇతర మార్గముల దైవమును ఆరాధించి దైవమును పొందినట్లే విగ్రహారాధకులను అట్టి దైవమునే పొందుదురనుట హైందవుల విశ్వాసము. గీతా నిర్ణయమును ఇట్టిదే. కావున ఇట్టి స్వల్ప భేదములను గమనింపక సర్వమతస్థులను ప్రేమ దైవారాధకులైన విశ్వ కళ్యాణము అనతి దూరములోనే ఉన్నది. ఈ దివ్య ప్రేమ అన్యోన్య ప్రేమగా మారవలను. స్వదేశముల వారును సర్వదేశముల వారును ఏకైక సత్యస్వరూపుడైన దేవునికి ఏదో ఒక పేరు పెట్టియే పిలుచుచూ పూజించుతున్నారు. గాడ్ అని, కొందరు అల్లా అని, మరికొందరు బ్రహ్మ అని, లేక ఆత్మ అని, ఇంకొందరు శక్తి అని స్త్రీ దేవతగా భావించుతూ కొందరు శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు అని కొందరు, జ్యోతి అని కొందరు, ఇట్లు అనాది కాలము నుండియే తమ ఆత్మతృప్తి కొరకు ఏవేవో పేర్లు పెట్టుకొని అవాంగ్మానసగోచరైన భగవతత్వమును ఊహించి నిర్ణయించి ధ్యానించి పూజించి ప్రేమించి సేవించి తరించారు. ఇప్పటికి తరించుచున్నారంట సత్యదూరం కాదు. అందువల్లనే భగవంతునికి అనంత నామరూపుడని బిరుదు వచ్చుటకు కారణం. ఏ నామమునైనను భజించినా స్మరించినా శ్రీ భగవానుడు ప్రీతిరగును. భక్తుని మొరలాలకించి
ఇహపర సౌఖ్యములను సగి రక్షించును. నామస్మరణమునకు దృఢ విశ్వాసం ఉండవలను. భక్తి లేని పూజ పత్రి చేటు అన్నట్లు విశ్వాసము భక్తి ప్రపత్తులు లేని పూజ విశ్వాసము భక్తి ప్రపత్తులు లేని పూజ గాని భజన గాని ఎక్కువ ఫలప్రదములు కావు. కావున జన్మ సార్థకము చేసుకొనదలచిన ప్రతి మానవుడు నిద్ర లేచినంతనే భగవత్ స్మరణ చేసి నిత్యకృత్యములను ఉనర్చి పూజాగృహమునందు కొంత తడవు దైవారాధనము సల్పి పిమ్మట తన కార్యక్రమం నెరవేర్చుచు సాయం సమయమున పూజాగృహములో దైవ సంకీర్తనము కొంతసేపు చేసి భోజనానంతరము శయనింపుడు తన ఇష్టదైవ స్మరణతో నిద్రించవలెను. ఇట్టి అభ్యాసము దీర్ఘముగా ఆచరించుచుండినచో సహజమై శ్రేయోదాయకమగును. మరియును మీకు ఒక ఉపదేశము నొసంగదలచితిని. తోటి మానవులను ప్రేమించి సేవింపుడు. భారత శబ్దమునకు భా అనగా భగవంతుని యందు రత ప్రీతి గలవాడు అనర్థము. భగవంతుని ఎడల ప్రీతి అనగా భగవంతుని పుత్రులైన సర్వ మానవులందును అని గ్రహించవలను. అట్టి వానికి పాపభీతి ఉండును. జ్ఞానము కొరకు ప్రయత్నింతురు. హిందువులు మాత్రమే భారతీయులు కారు, సర్వులను భారతులే. కావున మీరందరూ సత్యాన్వేషణము సలుప దృఢ సంకల్పులు కండు. భగవన్నామమును నిరంతరము స్మృతి అందించి స్మరింపుడు. ప్రేమను పెంపొందించుకొనుడు. సర్వుల ఎడను ప్రేమతో సంచరింపుడు, ఆనందింపుడు, తరింపుడు అని ఉపదేశించి సభికులందరినీ ఆశీర్వదించిది. సాయిరాం సార్. కొంచెం చదవమంటారా సార్? చాలా బాగుందమ్మా. ఆప్ చేయమంటారా? ఈ తీదా ఇక్కడ ఆప్తేనే బాగుంది అనిపిస్తుంది. సరే, ఓకే సార్. లేదు, రెండు ప్రశ్నలు 310 వరకు చదవండి. ప్రశ్నలు ప్రారంభించి ఆపండి. ఓకే సార్. దివ్య ఔషధం ప్రారంభించండి. వలయు దివ్య ఔషధము. ప్రశ్నోత్తరములు. ప్రశ్న: స్వామీజీ, హిందూ దేవతల్లో శివుడు మిక్కిలి గొప్పవాడని వింటాం. అట్టి శివుడు మహమ్మదీయుడిగా షిరిడి సాయిబాబా నామముతో ఎట్లా అవతరించారు? ఉత్తరం. జవాబు: మీరడిగిన ప్రశ్న తప్పు. ఇతర నామముల వంటిదే భగవంతునికి శివనామం కూడా. పేర్లలో తమ భేదములను అతిశయములను లేవు. భగవంతుని అపార మహిమయే ఒక్క పేరును వ్యక్తము చేయజాలదు. ఆ భగవతత్వము యొక్క అనంత శక్తులలో ఒక్కొక్క శక్తిని మాత్రము ఒక్కొక్కరి నామము తెలుపును. మరియు షిరిడి సాయిబాబా మహమ్మదీయుడు కాడు. భారద్వాజ గోత్ర ఆపస్తంభ సూత్ర బ్రాహ్మణ వంశములో పుట్టినవాడు. సాయిబాబా అని పేరు వలన మీరు పొరబెడుతురి. సాయి అనగా సాహి ప్రభువు, బాబా అనగా తండ్రి అనగా ప్రభువును తండ్రియును అతడే అని భావము. అంతే. ఇక భగవానునికిని అతని అవతారేచ్ఛకును అవధులు ఎవ్వరు నిర్ణయింపగలరు? ఆధ్యాత్మిక విషయములలో అనుభవమే శరణ్యము, నమ్మదగింది. కట్టుకథలు నిష్ప్రయోజనములు. అనుభవం అన్నది కూడా కొంతవరకే విశ్వసింపదగినది. ప్రతి ఒక్కడును తన ఇష్టానుసారములకు తగినట్లు నామ రూపములను కల్పించును. ఇందుకు ఒక దృష్టాంతం. 7 మంది గుడ్డివారు ఏనుగును సమీపించి దాన్ని స్పృశించి వారి అనుభవాలను బట్టి అట్లుండునని ఇట్లుండునని నిర్ణయించిరి. కాలు తాకిన వాడు స్తంభం వంటిదని అన్నాడు. తోక తాకిన వాడు తాడు వంటిదనియు, చెవి తాకిన వాడు చేట వంటిదనియు, దేహమును తాకిన వాడు గోడ వంటిదనియు ఏనుగును వర్ణించారు. వీరిలో ఎవరికి సంపూర్ణ అనుభవం లేదు. వీరు ప్రత్యేకానుభవమును బట్టి ఏనుగు స్వరూపము నిర్ణయింపకూడదు. అట్లే విశ్వమందలి హిందూ, ఇస్లాం, క్రీస్తు, బుద్ధ, జొరాస్ట్రియన్ మతముల వారి ప్రత్యేకానుభవముల వలననే దైవ నిర్ణయమును చేయకూడదు. పూర్తి సత్యం యొక్క అంశానుభవములే ఈ వివిధ మతముల ప్రత్యేక అనుభవాలు. 2వ ప్రశ్న: విశ్వమతము సాధ్యమా స్వామి? ఉత్తరం. జవాబు: సాధ్యమే. మానవులకందరికీ ఏకైక ఆత్మయే
సర్వభూతములలో నిండి ప్రకాశించుతున్నదను సత్యమును గోచరించి మనస్సులలో దృఢముగా నాటుకొనిన ఎడల విశ్వమత స్థాపనమునకు వారంతట వారే పూనుకునదరు. ఈ సత్యమును చాలా వరకు మానవులు గుర్తించియే ఉన్నారు. కానీ నాది నీది అను అజ్ఞాన శక్తి మానవులలో అత్యాశను స్వార్థమును పురుకొల్పుచున్నందున ఇంకనూ కొంతకాలము పట్టవచ్చును. ఆపండి, ఒక 5 నిమిషాలు మాట్లాడు, జనరల్ గా మాట్లాడు. సాయిరామ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన గురువులు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్థసారథి గారికి పద్మ గారికి కూడా ధన్యవాదాలు సాయిరామ్. ప్రత్యేకించి మాట్లాడడానికి ఏం లేదు సాయిరామ్, ఒకే ఒక విషయం. విలేజ్ లో స్వామి బర్త్డే చాలా బాగా జరిగింది సాయిరామ్. అది ఒక పెద్ద మిరాకిల్ లా జరిగింది. ఒక విషయం చెప్పనా, మీరు లైన్ లోనే ఉండండి, ఆన్ లో ఉండండి. సాయిరామ్, మీ పల్లెటూరులో జరిగిన బర్త్డే విషయాలు మీ అబ్బాయికి మీ కోడలికి నేను మన ఎక్స్ప్లెయిన్ చేసిన ఫోన్ లో నైట్ లో. సాయిరామ్, అక్కడ ఫ్లెక్సీ బోర్డు లేవు కదా, చేతితో 99 అని రాయటము, ఇదంతా ఫ్లెక్సీ యుగం కదమ్మా. ఎవడు పెడతాడు ఫ్లెక్సీలు పెడతాడు. అది అలా రాయాలనిపించే సాయిరామ్. ఆ మాట నేను చెప్పిన, మీ అబ్బాయికి మీ కోడలికి చెప్పిన నేను. అంటే మీరు సారు అన్ని చూస్తాం, మీ అమ్మ నేను చూస్తే ఆనందము, అందుకే నాకు పెడతాది. ఖచ్చితంగా చూస్తా, రాచకొండలు వెళ్తే పెట్టి. సాయిరామ్ సార్. అదేంటంటే అంత బాగా తొందరగా మార్పు వచ్చింది కదా, మీ బ్లెస్సింగ్స్ తీసుకుని స్టార్ట్ చేశాను కదా, చెప్పాలనిపిస్తుంది సాయిరామ్, అంతకన్నా లేదు. చాలా నర్సీపట్నం నుంచి అందరూ వచ్చారు సాయిరామ్. వచ్చి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నేను ఒకటే కోరుకున్నాను సాయిరామ్, ఆ ఊళ్ళో స్టార్ట్ చేశాక. నాకు ఇష్టం లేదు అసలు నర్సీపట్నం, నాకు నాయుడుపాలెం అంటే ఇష్టం లేదు సాయిరామ్. ఇక్కడ విశాఖపట్నంలో ఉంటే ఏదో బాల వికాస్ చెప్పుకోవచ్చు, అన్నింట్లో పాల్గొచ్చని. అక్కడికి పెడితే నేను కూడా వాళ్ళతో పాటు పొలాలకు వెళ్ళడం తప్ప నేను చేసేది ఏం లేదని ఫీలింగ్ ఉండేది. అప్పుడు ఒక రోజున మందిరం నుంచి వస్తుంటే కోడలు అంది, రోహిణి, అత్తయ్య గారు బాధపడకండి, ఇల్లు కట్టేశారు, మావయ్య గారు రమ్మన్నారని. మీరు అక్కడికి వెళ్ళినా ఊరికే ఉండలేరు, స్వామి ఏదో అవకాశం ఇస్తారు, ఏ బాల వికాసం ఇస్తారు తప్పకుండా అని ఒక మాట పిల్ల అంది. అయితే ఇంకా వెడుతూనే స్వామి ఫోటో పట్టుకుని వెళ్ళాను సాయిరామ్. స్వామి పెద్ద ఫోటో పట్టుకుని వెళ్ళాను. స్వామి తీసుకెడుతున్నాను, నాకు అక్కడ ఖాళీగా ఉండకూడదు అనుకున్నాను సాయిరామ్. చాలా బాగా పిల్లలు చేరారు, పెద్దలు నేర్చుకుంటున్నారు, పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళు భజన చేసుకునే స్టేజ్కి వచ్చారు. మన తరపు నుంచి కంజరీలు, వాయిద్యాలు ఇలాంటివన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఫోటోలు ఇంటింటికి ఫోటో వచ్చేలాగా నేను కృషి చేసి ఆయన లామినేట్ చేసి పాత క్యాలెండర్లు అంటే డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు సాయిరామ్. ఫోటోలు కొనలేను, నా వల్ల డబ్బులు పెట్టి ఫోటోలు కొనడం అవ్వదు. క్యాలెండర్లు అవి తయారు చేసి వాళ్ళకి పెద్ద పెద్ద ఫోటోలు చేసి అందరి ఇంటింటికి ఇచ్చి వెళ్ళి భజనలు చేసి ఇంత చేసి ఒకటి అనుకున్నాను, స్వామి ఇంత చేసావు, నాతో అయిపోకూడదు, నేను వయస్సు మంది పెద్దదైపోతుంది, ఇక్కడ ఈ ఊరు వాళ్ళు ఇలా ఉండిపోకూడదు, కనెక్టివిటీ కావాలి స్వామి కోరుకున్నాను సాయిరామ్. స్వామి నర్సీపట్నం వాళ్ళతో కనెక్టివిటీ ఇచ్చారు సాయిరామ్. ఈ పిల్లలకందరికీ బోల్డ్ అంటే నేను తక్కువలో అనుకునేసరికి స్వామి మా ఆఖరి అబ్బాయి అక్కడి నుంచి గిఫ్ట్లు అన్నీ బుక్ చేశాడు సాయిరామ్. అంటే థర్మాస్ టైపు క్యారేజ్ బ్యాగులు అవిను పంపించాడు. పెద్ద అబ్బాయి వాళ్ళు వచ్చారు, రంగా వాళ్ళు అందరూ కోఆపరేట్ చేశారు. కోడలైతే రోహిణి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టింది. అంటే ఇవన్నీ చెప్పడానికి గొప్పగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ మిరాకిల్స్ అనిపిస్తాయి సాయిరామ్ నాకు. అందుకోసం అని చెప్పి మన వల్ల చేత కాకపోయినా ఇంత చేయించారు స్వామి. ఆ ఊళ్ళో వాళ్ళ రెస్పాన్స్, ఇంకా వాళ్ళ పాటలు చూస్తుంటే తన్మయం అయిపోయింది సాయిరామ్. ప్రతి మందిరంలో స్వామి ఫోటో పెట్టడం జరిగింది. ప్రతి మందిరంలో వాళ్ళు శనివారం అప్పుడు వాళ్ళు భజనలు చేసుకుంటున్నారు. ఇంకొకటి ఉంది, స్కూల్కి వెళ్ళాను సాయిరామ్. అక్కడ గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళాను. వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడాను. సాయిరామ్ మేము ఇక్కడికి వచ్చి చెప్తాను, ఇంటికంటే ఒకరోజు 10 మంది, ఒకరోజు 5 మంది, ఒకరోజు 30 మంది అలా వస్తున్నారు, అక్కడైతే ఓ చోట ఉంటారు పిల్లలని వాళ్ళని అడిగాను సాయిరామ్. వాళ్ళు ఒప్పుకున్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డైలీ వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలని ఉంది సాయిరామ్. అది అవకాశం ఇచ్చిన స్వామికి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిరామ్. ఇందులో మా వారు అసలు స్వామి డివోట్ని ఇష్టపడేవారు కాదు. ఫోటో ఏమో భజన చేసుకున్నాక ఆయన కోపం వచ్చినప్పుడులాగా ఫోటో మన పక్కింట్లో పెట్టడం జరిగేది. అలాంటిది ఆయన చేతితో పల్లకి చేశారు సాయిరామ్. ఈ వయసులో కర్రలు కట్ చేసి తనే వద్దన్నా సరే అంత బాగా వచ్చింది పల్లకి కూడాను.
ఆయనే చేశారు సాయిరామ్. డెకరేషన్లు సార్ హెల్ప్ చేశారు బాగాను. అంటే అందరూ చేస్తారంటే స్వామి అంటే అంత నమ్మకం లేకపోయినా స్వామి ఆయన చేత ఎంత బాగా చేయించుకున్నారని అదొక పెద్ద ఆనందం సాయిరామ్. ఓకే, అందుకని థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్, సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఓపికగా ఉన్న వారందరికీ సాయిరామ్ అండి. ధన్యవాదాలు. వండర్ఫుల్ చిల్డ్రన్, వండర్ఫుల్ కోడలు కూడా మీకు. వాళ్ళతో మొన్న 22 నిమిషాలు మాట్లాడాను మొన్న రాత్రి. చాలా బాధపడ్డారు, వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళానే నన్ను చూడలేదే అని. నేను కూడా తప్పు చేశాను అనిపించింది వాళ్ళు చెప్పకుండా. చెప్పుండాల్సింది అసలు. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో 2-3 విషయాలు చూసి ఇంకనుకో స్వామి బర్త్డే మెసేజ్కి వెళ్దామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఆనందంగా నవంబర్ 24 అయిపోయిందండి. చాలా ఆనందంగా గడిచింది. ఒక నెలకు వీడ్కోలు ఇస్తున్నామంటే మన జీవితంలో 30 రోజులు కోల్పోయాం. బట్ ఇప్పుడు ఆనందంగా బిడ్డింగ్ ఫేర్వెల్ టు నవంబర్, అందులో స్వామి బర్త్డే మంత్. 30 రోజులు అద్భుతమైన సత్సంగాలు సార్. ఏ ఒక్క రోజు కూడా నిరాశతో మీరెవరు ఇంటికి పోలేరు. పోకూడదనే స్వామి తప్పను. వెంకటేశ్వర కళ్యాణం ప్రతిరోజు దేదీప్యమానంగా సాగుతుందో అది కూడా వెంకటేశ్వర కళ్యాణం. మస్ట్ గో విత్ ఫుల్ హ్యాపీనెస్ టు యువర్ హోమ్స్ బై 12:30. థ్యాంక్ యూ స్వామి. ఇంకొక విషయము, తను తాను తెలుసుకొని తరించే జ్ఞానము మానవులు మాత్రమే భగవంతుడు ప్రసాదించారని స్వామి చెప్పారు. దిస్ ఈ స్వస్వరూప జ్ఞానం. దిస్ ఇస్ ద మోటో ఆఫ్ అవర్ సంస్థ లక్ష్యాల మొదటి లక్ష్యం. దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. నేను బాల వికాస్ చెప్పడానికి, భజన చెప్పడానికి, దుప్పట్లు పంచడానికి, స్కెచ్, ఇవన్నీ కూడా అరటి చెట్లకు అరటిగేల ముఖ్యం. అరటాకులు తింటామండి, అరటిపోతే తింటాం, ఇవన్నీ సప్లిమెంటరీ థింగ్. మనం ఎందుకు వచ్చామంటే మనం ఎవడో తెలుసుకోవడానికి వచ్చాము. దుప్పట్లు పంచావా, చాక్లెట్లు ఇచ్చావా, లేదా భోజనాలు పెట్టావా, ఇవన్నీ చెయ్యి. అవన్నీ చేస్తూ ఉంటే నువ్వెవడో నీకు తెలుస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆర్ జాయినింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. స్వామి చెప్పినట్టు మనం ఎవడు కూడా తెలుసుకోవడానికి వచ్చినాం, అంతేగాని నేనెవరో మీకు చెప్పడానికి, మీరెవరో నాకు చెప్పడానికి రాలేదు. ఎవడు కూడా తెలుసుకోవటం అంతే. ఈ మధ్య మన సంస్థ ఆర్గనైజేషన్ కూడా అదే పెడుతున్నారు. ఎందుకంటే అలా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి. ఇందాక ఇంకో మాట చెప్పారు, పూలు దండ. ఎస్, వీఆర్ ఆల్సో ఫ్లవర్స్. మనం అందరూ కూడా ఏఎస్బి కూడా ఫ్లవర్. లోపల ఉన్న దారము స్వామివారు. మనందరూ కేవలం ఒక తాడు చేత కట్టబడిన వాళ్ళమే. ఆ తాడు కూడా చాలా టైట్ గా కట్టాడు, విడిపోయే అవకాశం లేదు ఇక్కడ చేరిన. మనం కూడా ఒక తాడు చేత బంధింపబడ్డాం. ఆ తాడు స్వామివారి తాడు చేత బంధింపబడేటప్పటికి పొద్దున్నే పరిగెత్తుకొస్తున్నారు అందరూ కూడా. నేను కూడా అంతే. ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఇంకెవడైనా సత్సంగాలు మానుకుంటారు, రెస్ట్ పెడతారు, 2 రోజులు లీవ్ ఇస్తారు. ఏ ఊళ్ళో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఇది మాత్రం ఆగదండి. 3వ పాయింట్, నాకు మోక్షం కావాలి అనేది కూడా కోరికే. ఆమె అద్భుతంగా చెప్పారు ఇందాక. మోక్షాపేక్ష కూడా డిజైరే, కోరిక. మోక్షం ఆపేక్షించదు, కామమే అగును. సో మోక్షాపేక్ష కూడా పనికిరాదని ఇప్పుడు చెప్తున్నా. ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పినప్పుడు నాకు మోక్షం కావాలి అంటే ఇట్స్ డిజైర్. అన్సాటిస్ఫైడ్ వాంట్స్ అండ్ డిజైర్స్ మేక్ మ్యాన్ రీబర్త్. తీరని కోరికలు. కారు కొనడానికి నేను సందేహిస్తాను, విమానం కొనుక్కోవాలని కోరిక పొలపాట పుట్టిందంటే ఆ విమానం కొనుక్కోవడానికి మరలా ఎన్నిసార్లు పుట్టాలో నేను. మోక్షం అనగా సర్వబంధ విముక్తి. అంటే పిల్లల్ని వదిలేయమని చెప్పాల స్వామి, సంసారంలో ఉండమన్నాడు, వదిలిపెట్టమని ఇందాక ఏం చెప్పలే ఆయన. సర్వకర్మలను ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయమని చెప్పాడు. ఆయన చెప్పింది ఇందాక ఒక మాటలో, గీతా సారాంశం. ఇంకొక మాట అన్నారు, ఇది క్వశ్చన్ ఎవరు చెప్తారు చూద్దాం. మనం రుద్రంలో కూడా చెప్పుకున్నాం, అంతా కూడా ఆత్మతత్వమే. ఈ సమస్తం కూడా విష్ణు స్వరూపమే. అంతయు చైతన్యమే. తక్కువ చైతన్యము, ఎక్కువ చైతన్యం అని కూడా మన రుద్రంలో చాలా బాగా చెప్పుకుంటున్నాం. చైతన్య బి మోరా, చైతన్య బి లెస్. బట్ చైతన్య రహితమైన వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు.
ఇంకొక మాట చెప్పుకుంటూ, మీ హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించడానికే నేను ఇక్కడికి వచ్చి అన్నారు స్వామి. స్వామి, నా హృదయంలో ఇంత కించిత్ ప్రేమ జ్యోతిని వెలిగించు అనేది ఒక స్త్రీమూర్తి ఎవరు? ఇందిరాదేవి గారు. ఫ్యాంటాస్టిక్. నీకేం కావాలో కోరుకో, మన అనిల్ కుమార్ గారిని అన్నట్టు నీకేం కావాలన్నా ఇస్తాను అన్నట్టు స్వామి. ఎవ్వడండి కోరుకోకుండా ఉన్న అనిల్ కుమార్ గారు కానీ కోరుకోలేదు, ఇందిరాదేవి కోరుకోలేదు. నీకేదో కోరుకోని మొన్నే పెట్టే వీడియో, వాళ్ళ అమ్మాయి కూడా పెట్టింది నాకు వేసి. వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ అయింది. ఇప్పుడు ఇందరికైతే దూరంగా లేదు. సార్కి నేను ఆప్తమిత్రుడిని. నా ఆత్మ ఎప్పుడు ఆ సార్ ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే నన్ను అంతగా ప్రేమించినవాడు ఎవడ కనుకోలేదండి ఏ ఆర్గనైజేషన్ వాడు కూడా. హీ లైక్స్ మీ, హీ లవ్స్ మీ మోర్. అంతకంటే నాకేం కావాలండి? అనిల్ కుమార్ గారు నన్ను ప్రేమించాడంటే స్వామి నన్ను ప్రేమించినట్టు ఫీల్ అయ్యేవాడిని. ఆయన మాట్లాడితే స్వామి మాట్లాడినట్టు ఫీల్ అయ్యేవాడిని. దట్ సుప్రీం డివోటీజ్ ఇందిరాదేవి. అందుకనే ప్రపంచంలో ఏ భక్తుడికి ఇవ్వని 3 అద్భుతమైన కోరికలు ఇచ్చట. నన్ ఆఫ్ ది డివోటీ ఆవిడ పొందిన వరాలు. సో భగవంతుడు అందరూ రకరకాల పేర్లు పెట్టి హిజ్ కాల్ అనంత నామరూప, ఒక బిరుదు అని కొత్తగా మనకి విషయం తెలిసింది. సో భారతీయులు అంటే కేవలం కన్యాకుమారి కాశ్మీర్లో మొత్తం ఈ బౌండరీస్ లో పుట్టిన వాళ్ళే కాదు. భగవంతుని, అందుకని స్వామి చెప్తున్నాం, భగవంతుని అంటే ప్రేమ గలవారందరూ భారతీయులే. దే మే బి అమెరికన్స్ ఆర్ ఆస్ట్రేలియన్, వాళ్ళు హ్యావ్ భారతి, భగవంతుని రతి ఉంది. ఇక ప్రశ్నోత్తరాల్లో మొదటి ప్రశ్న గురించి ఇప్పుడు మొత్తం పెద్ద రగడ సాగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టచ్ ద సబ్జెక్ట్. ఆ ఫస్ట్ క్వశ్చన్ మీద చాలా కోర్టుల దాకా పోతున్నారు. మనకి సంబంధం, మన పరిధిలో లేని విషయం అది. వి షుడ్ నాట్ టచ్ ఇట్ ఆల్సో. ఇంకా ఏం మిగిలింది? ప్రేమ జ్యోతి అని వచ్చింది. ప్రేమ జ్యోతి అని ఒక పుస్తకం ఉందండి, అద్భుతమైన బుక్లెట్. ప్లీజ్ రీడ్. చదివే ఉంటారు అందరు. మీరు అందరూ సాయి భక్తులే కనుక ఇందులో పరమ భక్తులు, మీరు సాయి భక్తులు కూడా కాదు. సో మస్ట్ హావ్ రీడ్ దిస్ బుక్, ప్రేమ జ్యోతి, ఫ్యాంటాస్టిక్ బుక్లెట్. ఇంకోటి, ఇది కూడా క్వశ్చన్. స్వామి వరల్డ్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అందరికి చెప్తుండ్రు, మీరు మీ దేశాలు పోయి బాగా సేవలు చేయండి అని స్వామి వాళ్ళందరినీ కూడా దీవించారు, ఆదేశించారు, అనుగ్రహించారు. సో యూ ఆల్సో డూ, అంటూ నేను కూడా విల్ ఆల్సో డూ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ అండి. ఏఎస్బి ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ కొత్త సంవత్సరంలో స్వామి 100th బర్త్డే లోగా వీ షుడ్ డూ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్. దయచేసి దిస్ ఈ స్వామిస్ డైరెక్షన్ టు ఆల్ ఆఫ్ అస్. సంస్థను పెట్టి అందరిని ఆశీర్వాదం పంపించి బాంబేలో ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ తర్వాత. సో వీఆర్ ఎంటరింగ్ స్వామిస్ బర్త్డే కనుక మనకి సహాయ శక్తులు. నేను చేయలేనంటే చేతనాలు సహాయం చేయి. నేను చేయలేనంటే ఏదో మేడం చెప్తే 3 M's ఉన్నాయిగా మన దగ్గర, ఏదో ఒక ఖర్చు పెడదాం. వీ షుడ్ యూటిలైజ్ 3 M's బై స్వామిస్ బర్త్డే, 100th బర్త్డే. మెన్, మెటీరియల్ ఆర్ మనీ. ఏదో ఒకటి ఉంది. ఏదో ఏమి లేదంటే నేను నమ్మను. అదే పిచ్చోనేం కాదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉంది. ఇందాక అమ్మాయి అంటోంది వీడియో ఓపెన్ చేస్తే కదా కనపడేది. వీడియో ఓపెన్ చేయగల కనపడటానికి ఆవిడ నవ్వి నాకు కనపడింది. ఇంకెన్ని జన్మలు ఎత్తాలి నవ్వితే నాకు కనపడింది. ఆ వీడియో ఓపెన్ చేసిందా? వీడియోలు ఓపెన్ చేయగల కనపడటానికి వేరే నేత్రాలతో చూడాలా. ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు రాముడి గురించి ప్రస్తావన చేసినప్పుడు ఏమంటారు రాముడిని? రామో విగ్రహవాన్ ధర్మః అని ఎవరిచ్చారు టైటిల్? మారీచుడు. పెద్దవాళ్ళు ఏదో స్టేజ్ మీద పెట్టి ఇచ్చారే అనుకుంటున్నాను. ఒక మారీచి లాంటి వాడు అద్భుతమైన బిరుదు ఇచ్చాడండి. జస్ట్ ఇమాజిన్. వాళ్ళ సోదరులు ఇచ్చారో లేకపోతే సీతాదేవి ఇస్తే మనం అనుకోకర్లా. మారీచు లాంటి వాడు ఈ టైటిల్ ఇచ్చాడంటే ఆలోచించండి. ఇందాక నాకు ఒక యాక్చువల్గా రేపు మా దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది గిరిజ. డ్యూ టు అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ పోస్ట్ పోన్డ్. పెద్దగా మేము కృషి, మాది భజన అంటే నేను తక్కువ పట్టట్లేదు. నేను 42 మందితో ఈ సుందరి గారు ఉన్నారు నామస్మరణ. పద్మాబాయి అని వినలేదండి ఆవిడ వినకపోతే ఆ నామస్మరణ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సుందరి గారు, మీరు ఉండే ఉంటారు సత్సంగం. ఐ థింక్ చెప్పారు సార్ 2-3 సార్లు. పద్మని అంటే నాకు తలకాయ గోక్కుంటుంది, ఆవిడకి తెలియదేమో.
ఆ 40 నిమిషాల నాటిగా నేను మీ మూడు సత్సంగాలు చెప్పాను కదా మేడం. అవునవునవును సార్, చెప్పారు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది మేడం. చెప్పండి. మొన్న నేను 100 కోట్ల శ్లోకాలు రాసినోడికి చివరికి మిగిలింది రామ అంటే నాకు అప్పుడు అర్థం కాల. అసలు అర్థం కాల. 100 కోట్ల రామనామం రాసినోడు చివరికి మిగిలింది 2 అక్షరాలు. ఆ 2 ఏంటి రామ అంటే. ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తున్నా మేడం, ఇవాళ వాతావరణంలోనే ఆ రోజు మేము 45 మందికి తెల్లవారుజామున కనీగనగర్ లో మేకప్ చేసుకుంది 2 వ్యాన్లో తీసుకెళ్ళాం మేడం. అవును, చెప్పారు సార్, మీరు ఈ విషయం కూడా చెప్పారు. అంటే 5,000 రూపాయలు డబ్బులు 45 మందికి ఎటువంటి జడి వ్యాన్లో మేడం. అప్పుడు పోస్ట్పోన్ కావాలి. మేము బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు తడిచిపోయినాం అక్కడ కేంద్రాలో. అక్కడ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తాం మేడం. ఆ మేకప్ చేసిన వ్యక్తి 2 పోతారు హ్యాండిక్యాప్డ్. ఆ హోస్ట్ అనమాట. వాళ్ళతో మేము బాలవికాస్ చెప్పేవాళ్ళం. ఎంతసేపు ఆ రాముడికి మెరుగు. ఇప్పుడు నాకు అర్థమైంది సుందర్ గారు, ఎంతసేపు రాముడికి దిగేవాడండి. నాకు ఎమ్మకోపం వచ్చింది. వీడు రాముని పట్టుకుని వదలడు, 40 క్యారెక్టర్లు ఉన్నాయి, మిగిలిన వాడికి ఎవడేయాలండి మేకప్. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది, రాముని పట్టుకుంటే అన్ని వస్తాయి. ఇప్పుడు నాకు నవ్ అండర్స్టాండ్ టుడే మార్నింగ్. ఆ రమేష్ ఆ హ్యాండిక్యాప్ రాముడు ఎందుకు వదలలేదంటే రాముని పట్టుకునే మిగిలిన వాళ్ళని తెట్టేపారు మీరు 40 మంది. చిన్న ఇల్లు మేడం, తిరగటానికి లేదు మేడం. నిజంగా నా జీవితంలో మెమరబుల్, గ్రేటెస్ట్ మిరకిల్ అది. అసలు 40 మంది అక్కడ ఉండటానికి ఒక ప్లేస్ లో ఉండే స్థలము కాదు కనీగనగర్. చూస్తుంటే తెలుస్తుంది. అవును సార్, చాలా గ్రేట్ నిజంగా. ఆ రోజు 40 మంది పెట్టుకుని చేయటం అంటే అవాక్ అయిపోయారు మేడం, అవాక్ అయిపోయాం. సుబ్రహ్మణ్య కోవిల్. నేను ఇంకా బయటకు వచ్చేది ఒక ఆయన అడిగాడు. ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నాడండి, మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తున్నాడు, చెన్నై ఈస్ట్ కోస్ట్ సేవాదల్ ఇన్ఛార్జి. అక్కడ శాస్త్రి గారు బాబు అండి. కొంచెం ఏడుస్తూ బయటకు వచ్చాను నేను నిలయంలోంచి. సార్ దేనికి బాధపడుతున్నారంటే 1-2 క్యారెక్టర్లు మిస్ అయ్యాయి, అంతమందిని చూపించారు, ఇంకా ఏం తెలియదని బాధపడుతున్నారా అన్నాడు నాతో. నామస్మరణ అంటే నామస్మరణ ఇందాక రాసుకున్నాను. నామస్మరణ అంటే నాకు 65 సంవత్సరాలకు నామస్మరణ గుర్తుకు రాదు. చిన్నప్పుడు నామస్మరణ చేస్తే పెద్ద ముసలితనం వచ్చి నామస్మరణ గుర్తు. చివరి పాయింట్ ఇది. ఇందాక ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, యువసత్వాలు ఉన్నప్పుడు, బుద్ధి కుశలతగా ఉన్నప్పుడు, నడుము వంగనప్పుడు, ఇవన్నీ కండిషన్స్ పెట్టారు స్వామి. సో చాలా మంది మనం అదృష్టవంతులు బాల వికాస్కి వచ్చినవాడు. ఇప్పుడు ఏం చెప్తానండి, వాళ్ళు చదువుకోనండి, ఉద్యోగం సంపాదనండి, పెళ్లి చేసుకోనండి, 60 పిల్లలు, 40 ఎవడు కనాలి, ఒక్కడికే ఏడుస్తున్నాడు. ఒక పిల్లగాని కానివ్వండి, అప్పుడు ఎంత రిటైర్ అయ్యాక టైర్ అయిపోతాం. ఇప్పుడు రిటైర్ కూడా అక్కర్లేదు. ఇదివరకు 60కి రిటైర్ అయ్యాలేమో, ఇప్పుడు 40 సంవత్సరాలు 30 వరకు బాల్ హెడ్లు, హెయిర్ లాసింగ్. ఫ్యాంటాస్టిక్ రీడింగ్ రాచకొండ లలిత. అంటే నీకు తెలుగు భాష మీద ఎంత పట్టుందో. ఇట్స్ నాట్ ఈజీ టు రీడ్ దిస్ గ్రంథ. ఈ మామూలు పుస్తకం కాదు, వాళ్ళు డిఫికల్ట్గా రాశారు తిరుమలాచారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలాసార్లు చదవాలి మీరు, సత్సంగం చెప్పాలి, నాట్ చదవటం. గాడ్ బ్లెస్ యూ. సో విల్ కంటిన్యూ స్వామిస్ బర్త్డేస్ అండి. నిన్న భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే అష్టైశ్వర స్వరూపుడు. స్వామిగా ఉన్న అష్టైశ్వర సంపద ఏదో తెలుసుకునే కర్మ అంటే యజ్ఞం అండి. అందుకనే సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞం అని చెప్పాను. ఎవ్రీడే మనం యజ్ఞం చేస్తున్నాం, కర్మ ఆచరిస్తున్నాం అంటే యజ్ఞం. బికాజ్ యజ్ఞోహై విష్ణు అని వి కన్క్లూడెడ్. దేర్ యు కెన్ స్టార్ట్. స్వామివారు షిర్డీ సాయిబాబా ఎవరో కాదు కూడా చెప్పాడు. నేను ఆ సబ్జెక్ట్ పోదలుచుకోలేదు. శివస్వరూపము, శివశక్తి స్వరూపము, శంకర స్వరూపము, 3 అవతారాలు 3 రకాలుగా మీ ఇద్దరం సమ్మిళితమై మీకు వస్తాము అని ప్రామిస్ చేయడం జరిగింది భరద్వాజ్ మహర్షికి. స్వామివారి భజన ఒకటి ఉంది, నేను స్టార్ట్ చేస్తాను. ఎవరికన్నా బాగా వస్తే పాడండి, నాలాగా పాడితే అయితే వద్దు. భవాని శంకర ఉమా మహేశ్వర. ఎవరికన్నా వచ్చా ఈ భజన? ఎనిబడి విన్నారా అసలు ఈ భజన?
ఇవాళ సత్సంగం దీంతో మొదలవుతుంది. నేను చాలా రోజుల క్రితం పాడిన భజన, సో ఐ విల్ సింగ్ ఇట్. ఎవరిని పాడితే ఐ విల్ వెల్కమ్. భవాని శంకర ఉమా మహేశ్వర పతిపురీశ్వర సాయి హరే, పతిపురీశ్వర సాయి హరే. భవాని శంకర ఉమా మహేశ్వర భవభయహారి హే త్రిపురారి. చప్పట్లు కొట్టకో, చెప్పు, చేతులు నొప్పులు పడతాయి. భవభయహారి హే త్రిపురారి పతిపురీశ్వర సాయి హరే. బోలనాద శివ గంగాధారి సాయి శంకర శివ సాయి హరే, సాయి శంకర శివ. బ్యూటిఫుల్ భజన అండి. అటువంటి భవాని శంకర తత్వం అండి. ఎక్కడున్నాడు భవానీ శంకర్లు అంటే? ఇప్పుడు కార్తీక మాసం కదండి, మేము భవానీ శంకర్లు దర్శనం చేసుకొచ్చాం. మీరు కూడా చూసుకుంటారు, మీ ఊళ్ళో శివాలయాలను భవానీ శంకర్లు వెళ్ళి రావచ్చు. రేపు కూడా పోవచ్చు. కార్తీక మాసంలో పోవాలని లేదు శివాలయానికి. మా దగ్గర శివాలయం 365 days కళకళలాడుతూనే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తీక మాసం. భవానీ శంకర్ల తత్వంతో ఉంది. ఎక్కడ ఉన్నారు భవానీ శంకర్లు అంటే? గుళ్ళు పోక్కర్లా. భవానీ శంకర్లు అనగా శ్రద్ధ విశ్వాసము అంటే ప్రకృతి ఈశ్వరత్వం అన్నారు స్వామి ఒక బర్త్డే రోజు. శ్రద్ధ చేతనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఏర్పడుతాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే నేను రాత్రి టైంపాస్కి పోయిన మండే రోజు సత్సంగం మిస్ అయిన ఈ డివోటీస్ వ్యూస్ పెట్టుకుంటే మా డాక్టర్ జిఎల్ సరస్వతి మాట్లాడుతుంది. గుడి కట్టాలి కోరిక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మంచి డెఫినేషన్ చెప్తుంది లాస్ట్ మండే రోజు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ లో. రాత్రి విన్నా. పొద్దున్నే డాక్టర్ సుధాకర్ రావు గారు మెసేజ్ పెట్టారు. ఆయన సత్సంగం పెట్టిన తర్వాత నేను వెనకాల మన వ్యూస్ పెట్టేటప్పటికి ఆయన హృదయం కదిలిపోయింది. మన మాటలు చాలా జాగ్రత్తగా విన్నాను సార్. ఎంత ఆర్ద్రతతో మీ భక్తులు మాట్లాడారు. ఏసు అక్క రాత్రే విన్నా. వాట్స్ మెంట్ బై ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. గుడి కట్టాలని సంకల్పం, చివరికి గుడి కట్టాలని ఆచరణ. ఎవరు లేదనుకోకు, ఉన్నవాళ్ళే ఎనాలిసిస్ చేస్తారు. మీరే అనాలిసిస్ చేసుకుంటారు. ఏం చెప్పినా మీరే. నేను ఏదో మాట అన్నాను, గుర్తు రావట్లేదు. ఏది సినిమా చూసారా అన్నాను మొన్నటి రోజు. ఓకే. ఈ మూడింటి యొక్క ఫలమే ఈశ్వరత్వము అంటే జ్ఞానము. అందుకనే గీతలో ఉత్తర చెప్పల సద్భావాన్ని లభతే జ్ఞానం అన్నారు గీతాచార్యుడు. జాతిరత్నాలు ఎవరు చెప్పట్లేదు, మీరంతా జాతిరత్నాలు. శ్రద్ధ విశ్వాసములు అన్యోన్య ఆశ్రములు, బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ కోఆపరేటెడ్. టూ సైడ్ ఆఫ్ కాయిన్, శ్రద్ధ అండ్ విశ్వాసం. మానవత్వానికి ఆధారములు రెండు వేర్వేరు కాదు. నిప్పు, దహన శక్తి రెండు ఒకటైనట్టు శ్రద్ధ విశ్వాసం ఒకటిగా ఉంటాయి. దట్ ఈజ్ కాల్ అర్ధనారీశ్వర తత్వం. అంత అద్భుతంగా చెప్పారు. నాది అర్ధనారీశ్వర తత్వం అంటే నాకు కనపట్లేదంటే మనకు మామూలు కళ్ళ ఇందాక చెప్పిన మేమందరం ధ్యానంలో ఉన్నామంటే నాకు వీడియో ఓపెన్ చేయక్కర్లా. జ్ఞాన నేత్రాలతో చూస్తే వీడియో ఓపెన్ చేయకపోయినా ధ్యానం కనపడుతుంది మనకు. నాకు అర్ధనారీశ్వర తత్వం అంటే స్వామి నాకు కనపడలేదంటే, అర్ధనారీశ్వర తత్వం అంటే స్వామి దగ్గర ఎంత శ్రద్ధ ఉంది, స్వామి దగ్గర ఎంత విశ్వాసం గమనించండి. అవతార తత్వం ఆ శ్రద్ధ విశ్వాసం ఇచ్చాక అర్ధనారీశ్వర తత్వం. అందుకని శరీరాలు రెండు కోసం అతుకు పెట్టుకోవడం కాదు. ప్రతి మానవుడు శివశక్త్యాత్మక స్వరూపమని భావించాలి అంటున్నారు స్వామి. నేను మాత్రమే కాదు, మీరు కూడా అర్ధనారీశ్వరులే అంటున్నారు. ఆ గొప్పతనం చూడండి అవతారం. నేను ఒక్కడే అర్ధనారీశ్వరు, మీరు కాదని చెప్పాలి న్యాయంగా అవతార తత్వం. కానీ ఈ అవతారం అలా కాదు. నేను మీరు ఒకటే. సోహం ఐఎమ్ దట్. వాడు నేను వాడే, నేను వాడే, నేను వాడే అంటున్నా కానీ వాడెవడు నేనెవడు నాకు తెలియదు.
నేనెవరో వాడెవడో తెలుసుకోవడానికి వీ హ్యావ్ పేమెంట్ ఆర్గనైజేషన్ ఇట్స్ కాల్డ్ స్వస్వరూప జ్ఞానం. నేను అబ్రహాం లింకన్ గురించి చెప్పుకోను, ఎంత విశ్వాసం నింపింది ఆ పిల్లగాడికి. ఆ శ్రద్ధ విశ్వాసం రెండు ఉంటే దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏం కావాలి మనకి? శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉండబట్టే 1616 రోజులు ముగించుకుంటున్నాం ఈ రోజుతో. Now we can go forward some more days. Yes, certainly we'll go forward. It's not easy. We have a lot of శ్రద్ధ and విశ్వాసం. కానీ ఈ రెండింటిని విరుద్ధమైన భౌతికమైన మార్గంలో ప్రవేశపెట్టి తన దివ్యత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు అని స్వామి ఒక బర్త్డే రోజు చెప్తున్నారు. మరి శ్రద్ధ విశ్వాసంల విశిష్టతను ప్రయోజనం గుర్తించడానికి ఏం చేసుకోవాలి? నేను గుర్తించలేకపోతున్నానే అంటే మనకి ఎంతసేపు ఎస్సేపు ఆల్వేస్ అవుట్ సైడ్. మన దృష్టి అంతా బహిర్దృష్టిగా ఉంటే ఈ శ్రద్ధ విశ్వాసాలు ఎట్లా చాలా శ్రద్ధగా ఉంటే శ్రద్ధ నాకు కనపడలేదు, శ్రద్ధ కనపడుతుందా? విశ్వాసం కనపడుతుందా? నాకు చాలా ప్రేమ ఉందంటే ప్రేమ కనపడుతుందా? ద లవ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సర్వీస్. ద ప్రేమ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ త్యాగ. ప్రేమ ఎక్కడ కనపడుతుంది? ప్రేమ ఇందాక స్వామి చెప్తాను, ప్రేమే మన తత్వమే ప్రేమ తత్వము. అందుకని ప్రేమ స్వరూపులారా అన్నారు. మా ఎక్కడ ప్రేమ కనపడలేదంటే మనకు కనపడకపోవచ్చు, ఆయన కనపడుతుంది మనలో ఉన్న ప్రేమ. బికాజ్ మనం శ్రీనివాసరావు గారు ప్రేమ ఉందంటే నా మనసు ఒప్పుకోదు, ఆయనకు ప్రేమ ఉందంటే నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఐ కెనాట్ ప్రైజ్ హిమ్. కానీ మన విశ్వ మానవాళ్ళందరూ కూడా దివ్యాత్మ ఎక్కడి పోయినా, ఏ దేశం ఈ శాస్త్రుగా కన్నా మార్చలేదు స్వామి. ఎక్కడ పోయినా దివ్యాత్మ స్వరూపులారు అంటారు, ఎక్కడ పోయినా ప్రేమ సేమ్ అంటారు. బికాజ్ హీ సీయింగ్ మన ప్రేమతత్వాన్ని చూస్తున్నారు, మనలో ఉన్న అంతర్గతంగా దివ్య చైతన్యాన్ని గుర్తిస్తున్నాడు. నాట్ స్వామి నాట్ సీయింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. చాలా బాగా చెప్పేది ఆవిడ. ఈ మధ్య రావట్లేదు పాపం సోదరి మన. అటువంటి భవానీ శంకర్ల యొక్క సమ్మిళిత స్వరూపమే హ్యుమానిటీ, మానవత్వం అంటున్నారు. మళ్ళీ భవానీ శంకర్ అంటే వేరు కాదు, శ్రద్ధ విశ్వాసం ఈ కాల్ భవానీ శంకర. మనలో శ్రద్ధ ఉన్నది, ఈశ్వరత్వం ఉన్నది. అటువంటి శ్రద్ధ ద్వారా ఈశ్వరత్వాన్ని పొందాలి. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్, దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రుద్ర. రుద్రం కూడా అదే చెప్తోంది. ఎవరైనా కూడా జ్యోతిర్మయ తత్వాన్ని సాధన చేసినవాడు ఎవరు ఎంత సాధన చేస్తే అంత ఆ జ్యోతిర్మయ తత్వానికి దగ్గరగా వెళ్ళగలుగుతాము. దిస్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ సాధన. విశ్వమానవ కళ్యాణం ఉండాలి, శరణాగత తత్వం ఉండాలి, సమాజ హితంగా ఉండాలి, ఆలోచనలు శరణాగత. ఇది ఓన్లీ టూ వింగ్స్. ప్రేమ సేవ అన్నారు చూసారా? శరణాగత తత్వము, విశ్వమానవ హితంగా ఉండాలి మన ఆలోచనలు, కర్మలు. అంతేందుకు స్వార్థం కాదు. చాలా బాగా చెప్పింది గీత. యూ షుడ్ లవ్ ద ఎంటైర్ హ్యుమానిటీ. కాంట్ లవ్, అట్లీస్ట్ లవ్ యువర్ కంట్రీ. నేను దేశాన్ని కూడా ప్రేమించలేదు. అట్లీస్ట్ లవ్ యువర్ కమ్యూనిటీ. ఐఎమ్ నాట్ లవ్ యువర్ ఫ్యామిలీ. నో, ఐ లవ్ మై సెల్ఫ్. పనికిరాదు అది. నన్ను నేను ప్రేమించుకుంటానంటే పనికిరాదు. ఓ సందర్భంలో ఈ స్వామి శ్రద్ధ గురించి ఇంకొక ఉపన్యాసంలో అద్భుతంగా చెప్తారు. స్వామి టేకెన్ నౌ దిస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ తైత్రేయ ఉపనిషత్. మానవుడు ఆనందమనే ఆకాంక్షిస్తాడు. ఎవరికి వద్దండి ఆనందం? నేను ఏడవాలి, నేను దుఃఖంలో ఉండాలి అని కోరుకుంటాడా? ఎవడు కోరుకుంటాడు? నేను ఏడవాలి, నేను దుఃఖంలో ఉండాలి, నా కష్టాలు ఉండాలి. కష్టాలు అనే మాట ఎప్పుడు ఒక బుద్ధిదేవి కోరుకు. ఎప్పుడు ఆనందం, మన ఆనంద స్వరూపం. అది కూడా చెప్తాం, మీరు ఆనంద స్వరూపం, ఎందుకు ఏడవాలా? ఎందుకని బీ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి అనే పిల్లలు చెప్తుంటా. నేనెవరు మిమ్మల్ని ఆనందపరచడానికి? పొరపాటున అనుకుంటే ముందు నేను ఆనందంగా ఉండాలి. నేను ఎడుతుంటే మీకే ఆనందం పొందుతాను. ఐ షుడ్ బి హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బి హ్యాపీ. ఇక్కడ గ్రూపులో ఉన్న ఇప్పుడు 51 మంది ఉన్నాం. ఏ ఒక్కడు బాధపడ్డా భగవంతుడికి ఇష్టం లేదండి, బాధ ఆయన అని తట్టుకోలేడండి. షుడ్ బి ఆల్ 51 షుడ్ బి హ్యాపీ ఇన్ ఏఎస్పీ నౌ. 51 మంది ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు. ఏ ఒక్కడు కించిత్ బాధ ఉన్నా ఆయన తట్టుకోలేడు. మానవుడు ఆనందంనే ఆకాంక్షిస్తాడు. ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఓన్లీ. ఎప్పుడు ఆనందంగా ఉండటానికి కృషి సలుపుతుంటాడు.
అయితే అవన్నీ లౌకికమైన ఆనంద నిమిత్తములే. కొత్త వాళ్ళని ఎవరైతే అడ్మిట్ చేయకు, పాత వాళ్ళని చేయకు. ఇవన్నీ కూడా నిమిత్త మాత్రములే, అశాశ్వతమైనవి అంటున్నారు. మరలా అక్కడికే వచ్చారు. కానీ మానవుడు, మనం అక్కడికి వెళ్ళాం, ఆయన రావటం కాదు. కానీ మానవుడు కాంక్షించవలసిన సస్వరూప జ్ఞానము వలన కలిగే ఆనందము, మిగిలిన కూడా పాసింగ్ టెంపరీ ఆనందాలు, స్వస్వరూప జ్ఞానం వల్ల కలిగే ఆనందం, ఇది శాశ్వతమైన ఆనందము. ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకున్నాను. చదువులో తెలుసుకున్నాను అన్నాడు, ఇంకేం తెలుసుకోకలేదు ప్రహ్లాదుడు. ఏది తెలుసుకోవాలనో, నేను ఒక చిన్న వీడియో పెట్టాను, ఎవరిని చూసారా? 50 నిమిషాల వీడియో. ఎనీబడి? ప్రహ్లాదు తండ్రి, వాడి కొడుకు ఇట్లా చెప్పారు, ఎవరిని చూసారా? మంచి జోక్గా ఉంది వీడియో. ఎవరు చూడరు, ఒక్కళ్ళని చూడలేదా? చెప్పక్క, చాలా బాగుంటది. ఎస్, టెల్ మీ. సాయిరామ్ 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 టెల్ మీ. సాయిరామ్ చూసానండి, ఒక ఆయన చూసాను, ఒక చదివాను. ఒక ఆయన ఒక దాన్ని ఆయన నేను చెప్పలేను. మంచి సాయిరామ్ ఆవిడ చెప్తాను, విను విను. చెప్పక్క. హిరణ్యకశిపుడు ఆ తండ్రిని అనుసరించొద్దని, హిరణ్యకశిపుడిని అనుసరించొద్దని ప్రహ్లాదుడికి చెప్పాడు. తండ్రి కొడుకును అనుసరించమని ఆ హిరణ్యకశిపుడు కొడుకు, హిరణ్యకశిపుడు బలి 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 తండ్రి డెమన్, విరోచన. డెమన్ తండ్రి మరి భగవంతుడు నమ్మేవాడు. ప్రహ్లాదుడు తండ్రి డెమన్. మరి డెమన్ తండ్రి డెమన్ గా ఉన్నప్పుడేమో అనుసరించొద్దు అంటున్నారు. అదే విధంగా ఇంకో డెమన్కేమో దైవంగా ఉన్నప్పుడు తండ్రిని అనుసరించమంటున్నారు. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, మనం తండ్రిని అనుసరించాలా, కొడుకుని అనుసరించాలా అంటే? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాడు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. అదే రాముడు పితృవాక్య పరిపాలకుడు. రాముడేమో దశరథ మహారాజుని అనుసరించాడు. ప్రహ్లాదుడేమో తండ్రిని అనుసరించలేదు. అయితే మనం ఈ రోజుల్లో తండ్రి కొడుకులను అనుసరించాలంటే మన ఇద్దరం కలిసి అమ్మను అనుసరించాలి. ఫ్యాంటాస్టిక్ అక్క, ఫ్యాంటాస్టిక్. చాలా కష్టం అండి. ఒక 100 మెసేజ్లు 120 మెసేజ్ల్లో చూడటం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో చూస్తారండి. ఇట్స్ నాట్ ఈజీ. అందుకనే ఎవడో ఒకటిద్దరు పోయినా నేను ఏం ఫీల్ కాను, ఎందుకంటే తట్టుకోవడం కష్టం. హ్యామరింగ్ నేను వేరే కొంచెం పెడతాను, వేరే గ్రూప్ లో బయటకు వస్తాను. ఈ హ్యామరింగ్ తట్టుకోవాలంటే నాగేశ్వరరావు ఉన్నట్టు చాలా పేషెన్స్ ఉంటేనే ఈ గ్రూప్ లో ఉండవాలి. ఎక్కడ దొరుకుతాయండి అవి? ఎక్కడ దొరకవు. కాస్త ఓపిక చదువుకోవడం నెమ్మదిగా. ఆ ఊరి మీద నిద్ర పెట్టిన 3 రోజులు చదివింది మా సోదరిమణి డాక్టర్ యశోద. మనం ఎప్పుడో ఊరి వెళ్ళని చెప్తాను కదా, చదువుతారు, ఇవాళ కాదు రేపు చదువుతారండి, ఎక్కడికి పోవాలి. సో కానీ మానవుడు సత్స్వరూప జ్ఞానం వల్ల కలిగే ఆనందము శాశ్వతమైన ఆనందం. ఏది తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటే అదే ఒక తృప్తి, ఆనందము, అదే జ్ఞానము. బుద్ధికి సంబంధించింది. బుద్ధి ఆత్మ, అది నియరెస్ట్ ప్లేస్. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ. ఆత్మకు ద క్లోజెస్ట్ అసోసియేట్ ఇది బుద్ధి అండి. బుద్ధి ఆత్మకు అతి సమీపం ఉన్నందున దాని యొక్క ప్రకాశం బుద్ధి మీద అది ఫ్యాంటాస్టిక్ చెప్తున్నారు స్వామి. మోస్ట్ దగ్గరగా ఉన్న లొకేషన్ అది బుద్ధి. యథావత ఈ తైత్రీయోపనిషత్తు ఈ బుద్ధిని ఒక పక్షితో పోల్చింది. ఆ పక్షి యొక్క శిరస్సు శ్రద్ధ, దాని కుడిపక్షము వృతము, ఎడమ పక్షము సత్యము, కడుపు భాగము మహత్వము, పృచ్ఛము యోగము. ఈ 5 అంగములతో కూడినది బుద్ధి అంటున్నారు. శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము, ఆసక్తి, స్థిరత్వము. ఇహపర జీవితంలో దేని సాధించవలన శ్రద్ధ అవసరం. శ్రద్ధతో కూడిన జ్ఞానమే తారకం అంటున్నారు.
ఋతము త్రికాల అభాజ్యం. మనోవాక్కు క్రియల ఏకత్వం త్రికరణ శుద్ధి. మనసు ఎందు యోచన, మాటలందు సూచన, థాట్ వర్డ్ అండ్ యాక్షన్. మనస్సు ఏకం వచ్చేసేకం కర్మనేకం ఆత్మ. మనస్సు అనేక వచ్చేసేకను మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఎన్నో గుర్తుకొస్తాయి మనసు అనగానే, త్రికరణ శుద్ధి అనగానే. అటువంటి మనోవాక్ కాయముల పవిత్ర భావన చాలా అవసరం. అటువంటి మనోవాక్ క్రియల ఏకత్వము నిత్య సత్యమైనది. ఇక్కడ సత్యము అంటే లౌకికమును సంబంధించినది. కాలానుగుణంగా కొంత మార్పు చెందుతుంది. అయినను మౌలిక తత్వం కోల్పోదు అంటున్నారు స్వామి. యోగము, బుద్ధి అనేవి పక్షి యొక్క 2 రెక్కలు. ప్రేమ, సేవ మా మేడం చెప్తుంది సుందరి గారు. యోగము, బుద్ధి అనేవి పక్షి 2 రెక్కలు. అనగా ఋతము సత్యములకు బ్యాలెన్స్, సమత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ పక్షి కూడా బ్యాలెన్స్ గా ఉండాలంటే 2 వింగ్స్ కరెక్ట్ గా ఉంచాలి. ఒకవైపు ఎక్కువ పెట్టింది అనుకోని కింద పడుతుంది. పక్షి అలా పెట్టదు, బ్యాలెన్స్ గా ఎగురుతుంది ఆకాశం సమత్వంతో. అటువంటి ఋతము సత్యంని క్రియారూపంలో ప్రసరింపజేస్తుంది. ఇక మహత్తత్వం అంటే స్వస్వరూప జ్ఞానం ఎరుక, కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. మనం ఎవరో తెలియదండి, బాగా నిద్రపోయాడు చిన్నపిల్లలు, క్రికెట్ ఆడొచ్చాడు, ఒళ్ళంతా అలసిపోయింది, మంచిగా అమ్మ మంచిగా పెట్టిందా ఆదివారం చెప్పి ఫుల్గా ఏసీ వేసింది, హాయిగా పడుకున్నాడు. అప్పుడు ఏం తెలియదు. పొద్దున్న మళ్ళీ లేచిన వాడు పొద్దు ఊపింది, లేపుదామంటే పడుకున్న వాళ్ళే, అమ్మ లేపలేదు. లేచిపోయి అమ్మని ఎవరన్నా అడుగుతాడా వాడు? పిల్లవాడు అడిగితే అది వీడికి ఏమైంది అనుకుంటాం. అలా అడగడు. హీ నోస్ దట్ హీ ఎరుక. హాయిగా ఎంత అలసిపోయినా శరీరం నిద్రపట్టినా యూ మస్ట్ బి ఇన్ దట్ సిఐఏ కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. మరి ఈ విషయం తెలియదా? ఎందుకు తెలియదు? శుభ్రంగా తెలుసు అందరికి. అందరు ఎరుకులోనే ఉన్నాం, ఎవడు ఎరుకు లేకుండా ఎవడుండడు. మరి ఎరుక కొరకు సాధనం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఐఎమ్ హ్యావింగ్ కాన్స్టాంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. నాలో శుద్ధ చైతన్యం ఉన్నది. మన శుద్ధ అనే మాట కూడా పెట్టుకున్నాం. శుద్ధ చైతన్యం కాదు, శుద్ధ చైతన్యం నాలో ఉంది. మరి వై కుడ్ నాట్ బి అండర్స్టాండ్? దేహభ్రాంతి వలన, దాని వలన కలిగే రాగద్వేషం వలన మానవుడు సాధన చేయలేకపోతున్నాడు. మీ రాగద్వేషములకు కారణం ఏమిటి? రాహుకేతులు పూజ అయితే చేయిస్తాం. పొరపాటున పోతే 4 టెంపుల్ తీసుకుపోతే పూజ చేయిస్తారు. రాహుకేతులు కాదు, మన దగ్గరే ఉన్నాయి రాహుకేతులు. మనం ఏదో గుడిలో చూసాం రాహుకేతులు, ఏదో గుడి గుర్తు రావట్లా, రాహుకేతుల టెంపుల్ మన మధ్య. మానవుడు భుజించే ఆహార దోషములే దీనికి మూలం. ఆహారమును మాలిన్య రాహిత్యము గావించుకుంటకు ప్రాచీన ఋషులు అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భక్తో దేవ మహేశ్వర అను మంత్రమును పఠించి ఆహారము ప్రోక్షించుకునేవాడు. మా రాజకైతే హరిదాత హరిభోక్త కూడా చెప్తోంది బ్రహ్మార్పణం తర్వాత. మనం భుజించే ఆహారమే బ్రహ్మ, మనం తాగే నీరు రసము, భుజించిన పదార్థము సారము విష్ణువు. సరే, మనం భుజించే ఆహారము బ్రహ్మ. నేను ఎవరో రాసుకున్నాను, ఇవాళ చెప్తున్నా స్వామి. మనం త్రాగే నీరు రసము, భుజించే పదార్థముల సారము విష్ణువు, భుజించేవాడు మహేశ్వరుడు. ఈ త్రిమూర్తుల తత్వమును ఏకం చేయటమే ఋతం. భుజించే ఆహారం ఆనందాన్ని అందేవాలి అని ఋతం సత్యంతో ప్రోక్షింపబడుతుంది. ఇటువంటి బ్రహ్మ విష్ణు రూపులైన మీరు ఋతము సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందివ్వండి. ఆహారం ఋతముగా సత్యముగా మార్చుకునే నిమిత్తమే ఈ ప్రార్థన. ఋతము అనగా దేహము మనస్సు క్రియలను ఏకం గావించదు. త్రికరణ శుద్ధి ఋతము. ఋతం అంటే అర్థం కావట్లేదంటే చెప్తున్నారు. దేహము మనస్సు క్రియ, థాట్ వర్డ్ అండ్ యాక్షన్ ఏకం గావించటమే ఋతము. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ చెప్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ స్వామి ఇంకో సందర్భంలో
ఆహారం తయారు చేయడానికి ముందు పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అనే 3 విధమైన శుద్ధులను పాటించాలి. మన బాల వికాస్ పిల్లలు చెప్తుంటాం. నేను నాటకాలు కూడా చాలా ఇచ్చా వీటి మీద. అదెవరో సెయింట్ వెళ్ళాట, ఇంటికి రమ్మంటే వెళ్ళాట. చాలా అన్ని రకాలుగా సిస్టమేటిక్గా సంప్రదాయంగా భోజనం పెట్టిన తర్వాత తింటున్నాడే కానీ దృష్టి అంతా పాయసం మీద, పాయసంలో ఉన్న చెంచా మీద, లేకపోతే పాయసం గిన్నె మీద ఉంది. హౌ టు దీన్ని ఎలాగా మాయం లేపాలి, లేపేయాలి తిన్నవాడే మహనీయుడు. ఆయనకు ఆ బుద్ధి పుట్టడం ఏంటి? అప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. తీసుకుపోయాడు మొత్తం మీద, పంచలోనో లుంగిలోనో వేసుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, అసలు నాకు ఇటువంటి థాట్ రావటం ఏంటి? ఇంకో ఎగ్జాంపుల్ చెబుతుంటాం. కాశీలో ఒక ఆయన అన్నదానానికి అన్న సమారాధన పిలిస్తే నాకు కుదరలేదని మా శిష్యులు పంపిస్తా అన్నట్టు ఒక ఆయన, శ్రీనివాసరావు గారు లాంటి వారు. శిష్యులందరూ పేరు మంచి సరసోపేత భోజనం పెట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో సంధ్యావందనం చేస్తుంటే ఒక్కడికి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏకాగ్రత కుదరట్లేదు. దే ఆర్ అనేబుల్ టు డూ సంధ్యావందనం. కుదరట్లేదు ఎవరికి, ఒక్కడికంటే అనుకోవచ్చు రోగం, అందరికి రోగం వస్తే ఎట్లా బృందానికి. అప్పుడు ఎంక్వైరీ చేశాడు, దీని ఫాల్ట్ వీళ్ళు మధ్యాహ్నం చేసేసిన భోజనం యొక్క ఫాల్ట్ అని చెప్పి. ఎవడు భోజనం పెట్టాడు అంటే ఆడు ముగ్గురు భార్యని చంపి ఆ పాప పరిహారార్థం సమారాధన చేసేట. అటువంటి పెట్టిన వాడు భోజనం తింటే ఎలా ఉంటుందండి? సో పాత్రలు శుద్ధి అనగా వంట చేసే పాత్రలు పరిశుభ్రంగా ఉండాలి. పాకశుద్ధి అనగా వంట చేసే వారి మనసు పవిత్రంగా ఉండాలి. ఎలాగో 3ంటికి 4ంటికి లేచి అన్నం వండుకుని 6ంటికి 7ంటికల్లా వెళ్ళిపోయేవాళ్ళు. అంతా పరిశుభ్రంగా తోముకోవాలంటే ఒకసారి తోముకోలేకపోవచ్చు పరిస్థితులను బట్టి. పాత్ర బాగా క్లీన్గా ఉందా, నడవదు ఒక్కోసారి. పాకశుద్ధి అనగా వంట చేసేవారి మనసు పవిత్రంగా ఉండాలి. కూరబెట్టేస్తారు, జెమినీ టీవీలో సీరియల్ చూస్తుంటారు, భయంకరమైన సీరియల్స్, బొచ్చెడు సీరియల్ వస్తున్నాయి అన్న ఛానల్. ఇక పదార్థ శుద్ధి అనగా బజార్ నుంచి వచ్చిన బియ్యము, పప్పు, కూరలు మొదలైనవి అన్యార్జిత ధనం వలన అమ్మబడినవి కానీ కొనబడినవి కానీ. వంకాయలు నువ్వు కొనుక్కొచ్చావా, దొంగతనం చేసుకొచ్చావా అంటే చంపవాళ్ళు కడుతున్నాడు. ఈ వంకాయలు పవిత్రమేనా, దొండకాయలు పవిత్రమేనా, బంగాళం పవిత్రమేనా అంటే ఇదేంటి పవిత్రం అంటే నువ్వు కొనుక్కొచ్చావా లేకపోతే ఎక్కడ అంటే వాడు వీడెవడో మెంటల్ బాగుండు. సో వీ కెనాట్ సి ఆల్ అన్ని ప్రదేశాల్లో ఈ పదార్థ శుద్ధి మనం చూడలేము. సో బ్రహ్మ విష్ణువులు అందించిన ఆహార సారమును మహేశ్వరుడు ఎప్పుడు స్వీకరిస్తాడు? పైన పేర్కొన్న 3 విధమైన శుద్ధులు పాటించి ఉండినప్పుడు మాత్రమే మహేశ్వర విల్ యాక్సెప్ట్. అందుకని అదే చెప్తున్నాడు స్వామి, పదార్థ శుద్ధిని మనం నిర్ణయించలేము. బియ్యం వచ్చానుకో, ఎక్కడ తీసుకొచ్చావు బియ్యం అంటే ఊరుకుంటాడా షాపాడు? పాకశుద్ధిని పాటించడం కూడా కష్టమే. సీరియల్ దొరుకోకుండా వండలేము మనం. అరగంట సేపు రాత్రి నేను అరగంట సేపు మరి ఉప్మా చేసిన, కాసేపు నేనంటే టీవీ పెట్టలేదు, అప్పటికి నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, అది కూడా తప్పే. ఇక్కడ క్రికెట్ చూసుకుంటూ అక్కడ ఉప్మా చేస్తే కొంత ఫాల్టే, తప్పే అది కూడా. మరి ఆహారం ఏ విధంగా పవిత్రం అవుతుంది చెప్పండి ఎవరైనా? ఎలా పవిత్రం అవుతుంది? రాచకొండ లలిత 2 శ్లోకాలు చెప్పు. బ్రహ్మార్పణం అహం వహిస్తా, రాచకొండ లలిత. శరణ్య, బ్రహ్మార్పణం అహం వహిస్తా 2 శ్లోకాలు చెప్పు సిస్టమేటిక్ గా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం వహమ్యహం. నిజమైన జ్ఞానము, ఆనందము, అనుభూతికి రావాలంటే ఇందాక అనుభవిక జ్ఞానం కూడా కొంతవరకే లిమిటెడ్ అని చెప్పింది ఇందాక మేడం గారు చెప్పినప్పుడు. అటువంటి జ్ఞానము, ఆనందం, అనుభూతి రావాలంటే ఏం చేయాలంటే మాలిన్య రహితమైన భోజనం స్వీకరించమంటున్నారు. అటువంటి శ్రద్ధ, ఋతము, సత్యము, మహత్తత్వము, యోగము 5 కూడా 5 బర్డ్స్, ఆ యొక్క బర్డ్ యొక్క 5 పార్ట్స్.
అందుకు సార్థకం చేసుకుంటే జ్ఞానానందాన్ని పొందవచ్చని స్వామి ఒక సందర్భం చెప్తుంటాం. సో స్వామి టెల్లింగ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆ సత్సంగానికి కంటిన్యూషన్. సో అటువంటి పవిత్రమైన ఆహారం, ఫుడ్ ఈజ్ గాడ్, డోంట్ వేస్ట్ ఫుడ్. ఆహారము దైవ స్వరూపము. సో ఆహారం వల్ల కలిగే బ్రహ్మార్పణ చెప్పకపోతే ఏమవుతుంది అంటే దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ దుష్ఫలితాల వలన ఏమవుతుంది, ఆహార దోషం వలన. ఇప్పుడు నిన్న కూడా ఆయన చెప్పాడు, వ్యాసుడు రాయలేదు, స్వామి చెప్పారు. ద్రౌపది దేవి నవ్వటము, భీష్ముడికి అర్థం కావటం, భర్తల కోపం రావటం. ఆ ముసలివాడు చెప్తుంటే నీకు నవ్వొస్తుందా? ఎలా ఉంది? మనమైతే ఇంకా బాగా దోష పెంచుతాం. ఎలా కనపడుతున్నాడు ముసలోడు? ఆహార దోషము సాధకుల సాధనకు ఆటంకం కలిగిస్తాయి అని స్వామి నేరేటింగ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. స్వామి థ్యాంక్ యూ స్వామి. నేను చూడలేదండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడే వస్తుంది. ఐ నెవర్ సీన్ ఇట్. ఋషికేశ్లో శివానంద ఆశ్రమం పక్కన మరొక ఆశ్రమం ఉండేట. అక్కడ అందరూ సన్యాసులే. అక్కడికి వచ్చిన వారికి ఆశ్రమవాసులు ఉచితంగా ఆహారం అందించేవారు. ఒకరోజు సమీప గ్రామంలో ఉన్న శ్రీమంతుడైన సేట్ అతని భార్య మరణించిన 11వ రోజున ఆశ్రమవాసులందరికీ కూడా సమారాధన చేశాడు. ఈ సన్యాసి కూడా ఆ సమారాధనలో పాల్గొని భోజనం చేశాడు. కానీ ఆ రాత్రి ఆ సన్యాసికి స్వప్నంలో ఒక బాలిక ఏడుస్తూ కనిపించింది. ఆ సన్యాసికి ఏమీ అర్థం కాలేదు. అతనికి ఎప్పుడు ఇటువంటి స్వప్నము రాలేదు. ఈ విధంగా 1-2 రోజులు జరిగేటప్పటికీ అతడు తన గురువైన సచ్చిదానంద స్వామి వద్దకు వెళ్ళి తన అనుభవం గురించి వివరించాడు. ఆ గురువు తాను ఈ విషయం గురించి విచారించి కారణం తెలుసుకుంటాను అని శాంతపరిచి పంపించాడు. గురువుగారు సేట్ను పిలిపించి సమారాధన అతని భార్య చనిపోయిన 11 రోజులు జరిగిందని తెలుసుకున్నాడు. మరికొంతమంది వలన ఆమె ఏ విధంగా చనిపోయిందో విచారణకు తెలిపినాడు. సేట్ వయోవృద్ధుడు ధనాశను చూసి ఒక పేద బాలికను వివాహం చేసుకున్నాడు. ఆమె నిరంతరం తన తండ్రి తన జీవితం నాశనం చేశాడని బాధపడేది. ఆమె దుఃఖం భరించుకోలేక ఒకనాడు గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ బాలిక మరణానంతరము సేట్ శ్రాద్ధ కర్మలు నెరవేరుస్తూ ఈ సమారాధన చేశాడు. స్వామి ఈ విషయము కొన్ని వేల మంది సభాస్థలి ఉండగా చెప్పారండి. బర్త్డే రోజు అదే మొహమాట పడక్కల్లా. అనగా ఈ భోజనం ఎవరు అందించినట్లు? బలవంతంగా ప్రాణం తీసుకున్న బాలిక భర్త కనుక ఆ పాపం అతనిది. బలవంతంగా ప్రాణం తీసుకున్న సేటు భార్య యొక్క ఆత్మ ఆమె భర్త అందించిన సమారాధనలో భోజనం చేసిన సన్యాసి స్వప్నంలో కనిపించింది. స్వప్నం నందు ధ్యానం నందు కనిపించకూడని దృశ్యములకు అనుభూతులకు కారణము ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్తున్నారు స్వామి. ఇంకొక చిన్న విషయంతో యూ కెన్ కంక్లూడ్ హియర్, యూ కెన్ కంటిన్యూ లేటర్. ఇందాక మన సోదరిమని చెప్పింది పితృవాక్య పరిపాలన. ఇంకొక బర్త్డే రోజు స్వామి ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. జనని జన్మభూమి స్వర్గాదేపి గారి అద్భుతంగా వాడి వింటున్నారు కదా ఏదో సినిమాలో, దాసనారాయణ సినిమాలో. రామాయణంలో శ్రీరామచంద్రుడు సోదరుడైన లక్ష్మణ్తో రావణ వధానంతరము ఈ మాటలను పలికినాడు. లంకేశ్వరుడైన రావణ్ణి వధించిన శ్రీరాముతో లక్ష్మణుడు, అన్నా ఈ లంకానగరం అయోధ్య కంటే ఎంతో వైభవోపేతంగా ఉన్నది. ఇక్కడ వారందరూ నిన్ను ఎంతో గౌరవిస్తున్నారు.
నీకు నీకు ఈ లంకా నగరాన్ని ఏలటానికి అధికారం ఉంది. అయోధ్యను భరతుడు పాలించుకొని ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణ, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి, కన్న తల్లి కన్న భూమి కంటే స్వర్గతుల్యమైనది ఏదీ లేదు. తల్లి కురూపేని ఒక తనయుడు వేరొక అందమైన స్త్రీని తన తల్లిగా స్వీకరించగలడా? అయోధ్య కంటే లంక భాగ్యవంతం కావచ్చు, సౌందర్యం కావచ్చు, ఇంకేమైనా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవచ్చు. అందుకని అయోధ్యని పోయేటప్పుడు మట్టి తీసుకెళ్తాడు, సినిమాలో చూపించాడు. మరి నిజంగా తీసుకెళ్ళలేదు మనకే తెలియదు, కానీ ఆ రామాయణ సీరియల్ అయితే ఇలా మట్టి తీసుకుపోయే రోజు పొద్దున్నే రాముడు ఆ మట్టికి పూజ చేసేవాడు, రామానంద సాగర్ రామాయణంలో. సో అయోధ్య కంటే లంక భాగ్యవంతం కావచ్చు, ధనవంతం కావచ్చు, సౌకర్యవంతము కావచ్చు, కానీ అయోధ్య నా మాతృభూమి. నేను అయోధ్యకే తిరిగి వెళతాను అని పలికి కన్న భూమి పట్ల, కన్న తల్లి పట్ల యువతకు ఉండవలసిన అభిమానాన్ని, ప్రేమను, కర్తవ్య ధర్మమును ఆదర్శపూర్వకంగా అందించాడు శ్రీరామచంద్రమూర్తి అని ఒక భక్తిదేవ స్వామి చెప్పడం జరిగింది. మరి స్వామి చేశారా అంటే ఇది కూడా తెలుసుకుని కంప్లీట్ చేద్దాం, సేమ్ సబ్జెక్ట్ అని రాముడు చెప్పాడు. సాయిరాముడు చేశాడంటే చేసి చూపించాడు సాయిరాముడు కూడా. సో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన కన్న భూమిని, కన్న తల్లిని గౌరవించడం ఆచరణాత్మకంగా. దట్స్ మై లైఫ్. పూర్వం పుట్టపర్తి ఒక కుగ్రామము. భక్తులు రాకపోకలకు, వసతికి చాలా కష్టంగా ఉండేది. ఆ రోజులో కొంతమంది సంపన్నులైన భక్తులు మెడ్రాస్, బెంగళూరు వంటి మహానగరాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి స్వామి వద్దకు వచ్చేవారు. వారు ఎన్నో పర్యాయాలు స్వామితో బెంగళూరు, మెడ్రాస్ వంటి మహానగరాల్లో స్వామి వసతి కొరకు పెద్ద మందిరాలు నిర్మిస్తామని, అక్కడికి వచ్చి ఉండమని ఎంతో ప్రార్థించేవారు. కానీ స్వామి 1960 ప్రాంతంలో ఇలా ప్రకటించారు: పుట్టపర్తి ఈ దేహానికి జన్మ భూమి. ఈ వృక్షం ఎక్కడైతే మొలకెత్తిందో అక్కడే పెరిగి పెద్దదవుతుంది. దీన్ని తీసి వేరే ప్రదేశంలో నాటడం జరగదు. నేను ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళను. త్వరలో ఈ పుట్టపర్తి ఒక తిరుపతి అవుతుంది. ఇక్కడున్న ఈ చిన్నారి బాలబలికలు ఆ సంపూర్ణ వైభవం తప్పక చూస్తారు. ఓం శాంతి శాంతి శాంతికి. యూ కెన్ కంటిన్యూ టుమారో. జై సాయిరామ్.